లేచిన బరువుగా పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 3 మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 1 Peter chapter 3 verse 7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతుంది. ఆమేన్. కనుక కీడుకు ప్రతి కీడను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. ఆమేన్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలను చెప్పకుండా తన పెదవులను అతడు కీడు నుండి తొలగి మేలును చేయవలను, సమాధానం వెతికి దానిని వెంటాడవాలంటే ఇక్కడ అనుసరింపవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉండవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉండదు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు ఇవ్వలేదండి. మంచి విషయం అనగా మనం అనుకుంటే లోక సంబంధమైనవి కాదండి, వాక్య సంబంధమైన మాట్లాడుతున్నారు. ఇక్కడ వాక్య సంబంధమైన పని మనం చేస్తా ఉన్నప్పుడు మీకు హాని చేసేవాడు ఎవరు? దెర్ ఈస్ నో వన్ టు హార్మ్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కడు మీకు హాని చేయలేడండి. హాని చేయాలి వాడు అనుకున్నప్పటికీ దేవుడు దాన్ని మార్చేస్తాడు. ప్రార్థన చేద్దాం. జీవం గల తండ్రి, జీవాధిపతి నాయన, మరొకసారి ప్రభా ఉదయకాలం నీ యొక్క వాక్యం చదవటానికి, నీ యొక్క వాక్యం వినటానికి, ఓ ప్రభా నీ యొక్క ఆత్మను పొందుకోవటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనస్తుమై ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా నీ యొక్క బిడ్డలు నీ వాక్యం మీద ప్రేమతోనూ ఆసక్తితోనూ తమ యొక్క జీవితం యొక్క మార్గంలో అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చిండగా దేవా, నిశ్చయంగా నీ బిడ్డలందరితో మరొకసారి సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని ప్రభా యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ఈరోజు ఒక అంశం మాట్లాడటానికి ప్రభు చిత్తమైతే సిద్ధపడతా ఉన్నా. ఇది కొంచెం మనకి వినటానికి కష్టంగా ఉండొచ్చు. ఈరోజు ఇదేంటంటే మనలో ఉన్న వాటిని ఎత్తి చూపించేదిగా ఉన్నది, మనలో ఉన్న లోపం. సో మేబీ ఇట్ ఈస్ దిస్ మెసేజ్ విల్ లుక్ లైక్ లిటిల్ బిట్ హార్డర్ టుడే, బట్ బేర్ విత్ మీ. అయితే నాతో పాటు మీరు కూడా కొంచెం సహించుండండి. ఇది సూటిగా మన హృదయాలను తాకే వర్తమానం అండి. ఈరోజు కొద్దిగా ఇది కష్టతరంగా అనిపిస్తుంది, అయినా కూడా ఇది మనకు అవసరమే ఉన్నది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ వీకర్ వెసల్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ వీకర్ వెసల్. మీకు తెలుసా వీకర్ వెసల్ అంటే ఏంటండి? ఇక్కడ తెలుగులో రాశారంటే మనకి బలహీనమైన ఘటము. బలహీనమైన ఘటము అంటే బలహీనమైన పాత్ర, బలమైనది కాదు. కింద పడితే పగిలిపోతుంది. అలాగని దాంట్లో విలువైనది దాచిపెడదామంటే అది బలహీనమైనది తెలుసు. సో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? కేర్ఫుల్గా. యు నో రియలీ ది లవ్ బర్డ్స్. భూమి మీద కొన్ని పక్షులు ఉన్నాయి. పక్షుల్లో ప్రత్యేకించి ఒక పక్షి జాతి ఉన్నది. దాన్ని ఏమని పిలుస్తామంటే లవ్ బర్డ్స్ అని పిలుస్తాం. రెండు ఉంటాయి, అవి సింగిల్గా ఉండవు, ఆ రెండు కలిసే ఉంటాయి. అయితే ఆ బర్డ్స్ మీరు చేతిలో తీసుకుంటే అవి ఏమైనా అయిపోతాయేమని మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చి పట్టుకుంటే ఎగిరిపోతాయి. గట్టిగా పట్టుకున్నారు ఎగిరిపోతాయేమోనని చచ్చిపోతాయి. ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? హ్యాండిల్ విత్ కేర్ అండ్ లవ్. సో ఎప్పుడైతే ఆ చేతిలో ఉన్న పక్షి పట్టుకున్న వ్యక్తి యొక్క ప్రేమని ఫీల్ అవుతూ ఎగిరిపోదు.
ప్రైజ్ లార్డ్. అదే భార్య భర్త విషయంలో అప్లై అవుతుంది. ఈరోజు చాలా మంది ఎలాగున్నారంటే చేసుకున్న భార్య ఎలాగుండాలని కోరుకుంటారు తెలుసా? డోర్ మ్యాట్ లాగా ఉండాలని కోరుకుంటారు. రైట్? ఎలా ఉండాలని కోరుకుంటారు? కాళ్ళ దగ్గర పట్టలాగా ఉండాలి. అయితే దేవుడు ఆమెని ఎలాగ సృష్టించారంటే హెల్ప్ మేట్ లాగా సృష్టించారు. సహకారిగా, సాటి అయిన సహాయిక చేయటం కొరకు దేవుడు ఆమెను తయారు చేశారు. చాలా ఇళ్లలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఆమెని ఆయన తనకి అవసరం ఉన్న ప్రతి దానికి ఆమెను వినియోగించుకుంటున్నాడు. అయితే ఆమెకి ఇవ్వాల్సిన భద్రత విషయంలో, ఆమెకి ఇవ్వాల్సిన ప్రేమ విషయంలో, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో పురుషుడు భార్యకి అన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. అవునా? కొద్ది కష్టంగా ఉంటుంది, ముందే చెప్పా ఈ రోజు నేను. ఎందుకంటే ఇది భార్య భర్తల్ని వారి యొక్క మధ్యలో ఉన్న అనుబంధాన్ని స్పృశించే విధంగా ఈరోజు వర్తమానం ఉంటుంది. ఎందుకంటే మరి దేవుడు నాకు ఈ భారాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలియదు. ఉదయకాలం వరకు నేను తయారు చేసుకున్న వర్తమానం వేరు, 9 గంటలు నేను వర్తమానం తయారు చేయడం ప్రారంభించిన మళ్ళీ అదంతా మళ్ళీ పక్కకి వెళ్ళింది. మరి దేవుడు ఆదేశించినప్పుడు ఖచ్చితంగా చెప్పవలసి ఉన్నది. ప్రైజ్ లార్డ్. గమనించండి, ఇంగ్లీష్లో ఏముండదంటే likewise ye husbands dwell with them according to knowledge, giving honor unto the wife. భార్యకి సన్మానించాలి తెలుగులో. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఆమెకి ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది దగ్గర మనం గమనిస్తున్నాం, ప్రత్యేకించి బైబిల్ చెప్తుంది కాదంటల్లా. బైబిల్ ఏమంటుందంటే ఉమెన్ ఈజ్ అ వీకర్ వెసల్. మన ఆమె కోపం తెచ్చుకోవద్దు మీరు ఎవరు. ఇక్కడ నిలబడినప్పుడు మీకు సత్యం నేను చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు ఆ బలహీనమైన ఘట్టమని ఆమెను ఎంచి ఆమెతో మీరు ఉండండి అంటున్నాడు దేవుడు. దేవుడు యొక్క అపోస్తలుడు పేతురు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపం చేయండి. ఎలా కాపం చేయాలి? ప్రేమ ఉండాలి, ఆమెని గౌరవించాలి. అదే సమయంలో మీరు జ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఎప్పుడు ఆమెతో ఎలాగ ఉండాలి అన్నది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఎందుకని ఇవన్నీ మనం ఆమెతో చేయాలంటే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారు ఎరిగి. కృపావరంలో వాళ్ళు కూడా మనతో భాగస్థులై ఉన్నారు. అక్కడ నువ్వు నాకు అవసరం లేదంటే కుదరదండి, ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇక్కడ నాకు భూమి మీద వద్దు, నాకు అక్కడికి వెళ్ళా కావాలంటే కుదరదు. సో ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆమె ఎలాగున్నావు అనే దాని మీదే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ భార్యాభర్త ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మీరు కలిసి ఉండాల్సిందే. దెర్ ఈస్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఆర్ ఫ్రమ్ యువర్ వైఫ్. నీ యొక్క భర్త నుంచి, నీ యొక్క భార్య నుంచి నువ్వు తప్పించుకోవడానికి వీలే లేదు. ఎలా ఉండవలసి ఉన్నావు? క్రీస్తు అనే వాక్యంలో నీవు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కలిసే ఉండాలి. When God made Adam and Eve, దేవుడు ఆదాము అవ్వను నిర్మించినప్పుడు గమనించండి, వారిద్దరూ ఆదాము లోపలే ఉన్నారు. Is it right? Two spirits are in the body of Adam. ఆదాము యొక్క శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి. పురుష ఆత్మ, స్త్రీ యొక్క ఆత్మ రెండు కూడా ఆదాములోనే ఉన్నాయి. ఆ కారణం చేత దేవుడు ఏమంటారంటే మీరు ఇరువురు కాదు ఒక్కరు ఉంటున్నారు. వివాహం చేసే సమయంలో చేసే పెళ్లి ప్రమాణం ఏంటంటే మీరు ఇక్కడి నుంచి ఇరువురు కాదు ఒక్కరు. Is it right? సో ఇప్పుడు ఆ వీకర్ వెసల్ ఎవరు? ఇద్దరిలో భార్య. ఇప్పుడు మన భర్త ఎవరు? దేవుని యొక్క ప్రవక్త గురించి చాలా బాగా మాట్లాడుతాడు. ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడతాడంటే నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడి వేయి ఉంటే, ఆ యొక్క లక్షణంగా నీ లోపల ఉన్నట్లయితే దేవుడు ఆయన యొక్క భార్య విషయంలో ఎలాగైతే ఉన్నాడో నీవు అలాగే ఉంటావు. హల్లెలూయా. యేసుక్రీస్తు మీద రాళ్ళు ఇసిరేది ఎవరు? వినపడాలా? యేసుక్రీస్తు మీద రాళ్ళు ఇసిరింది ఆయన భార్య. యూదుల సంఘము వాస్తవంగా ఆయన భార్య అండి, రైట్? మరి ఆయన మీద రాళ్ళు ఇసిరింది ఎవరు? మరి ఆయన ఏమంటున్నాడు? ఆమె ఏం చేస్తా ఆమెకు తెలియట్లా, ఆమెను క్షమించండి అంటున్నాడు. ఈ రోజు ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు తమ భార్యను తిడతా ఉంటే ఆమెకి ఏం తెలియదండి, ఆమెను క్షమిస్తారనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో. That's where you are. And the second thing, thank you Lord.
బైబిల్ చెప్తా ఉంది ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. రైట్? ఇద్దరు మోసపోయింది ఎవరు? స్త్రీ. ఎందుకని మోసపోయిందని మీరు అనుకుంటున్నారు? బలహీనమైన గతం. ఇప్పుడు అవ్వ బలహీనమైనదని చెప్పి లూసిఫర్కి తెలుసు. సో ఒక సాతాను ఒక కాపురము లేదంటే ఒక సంఘము ఒక కుటుంబము చెడగొట్టాలంటే ఎవరి లోపలికి వస్తాడు? అక్కడ స్త్రీ అనద్దండి దయచేసి. బలహీనమైన ఘట్టం ఎవరైతే ఉన్నారో, చాలా కుటుంబాల్లో పురుషులు బలహీనమైన ఘట్టాలు కూడా ఉన్నాయి కాదంటాం. కానీ వాక్యం ఈ రోజు మనకి అంతవరకే మాట్లాడదాం. అదే మనం మాట్లాడదాం. దేవుడి చిత్తమై దేవుడు లీడ్ చేస్తే నాకు తెలియదు. అయితే నేను ఎప్పుడు ఏమంటానంటే, భార్య మీద ఇతరులకి తప్పులు చెప్పేవాడు నిజమైన భర్త కాదు. వింటున్నారా? అందుపడున్నారా? భార్య గురించి ఇతరుల దగ్గరికి వెళ్ళి తప్పుగా చెప్పేవాడు ఆ దృష్టిలో భర్త కాదు. ఎందుకని అంటారంటే, అవ్వ తప్పు చేసినా లేదా? ఆదాం ఎంతమంది చెప్పాడు? ఆదాం ఎంతమందికి ఫోన్ చేశాడు? ఎవరు చేయలా? దేవుడు వచ్చి అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఇలాగ చేసావటయ్యా, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ చేసిందని చెప్పాడు. అంటే నీకు నీ భార్యకు గొడవ అయినప్పుడు, లేదంటే నీకు నీ భర్తకు గొడవ అయినప్పుడు ఎవరికి చెప్పాలి? వినపడలేదన్నా? వినపడలేదు సార్. మనం ఏం చేస్తున్నాం? దేవుడికి తప్ప అందరికి చెప్తాం మనం. దట్ వాజ్ ద ప్రాబ్లం. దేవుడు ఏం చేశారంటే, మీకు మానవునికి మధ్యలో క్రీస్తు యేసు అన్నాడు తప్ప ఇంకెవరు లేడు. There is no human being between you and God except Jesus Christ. యేసు క్రీస్తు మానవుడిగా ఉన్నాడు, మానవుడిలో దేవుడిగా ఉన్నాడు. సో ఆయనే మన దేవుడై ఉన్నాడు. When you are facing any problem, when you are facing any trouble in your family, then you must put it before God. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, సోదరు ఉంటే, మొట్టమొదటిగా ఏం చేయాలి? Ask God. Go and ask God. Go and kneel down. Ask God until you get the answer from God. నువ్వు దేవుడి నుంచి సమాధానం పొందేంత వరకు నువ్వు దేవుడిని అడుగుతా ఉండు. Is right? Instead of that, అది చేయకుండా మనం ఏం చేస్తామంటే అందరికి చెప్తాము. సో అక్కడ దేవుడు ఎలాగ మన లోపల పనిచేస్తాడు? ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, ఒకవేళ దేవుడు యొక్క కుమారుడిగా అయినట్లయితే, అక్కడ ఆదాము ఏం చేశాడు? అదే చేయాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు? అదే చేయాలి. ఎందుకంటే ఆదాము దేవుడి కుమారుడు, యేసుక్రీస్తు దేవుడి కుమారు. మరి ఈ రోజు మనమేమై ఉన్నామంటే దేవుడి కుమారులమై ఉన్నాం. When God is talking to Job, he asked Job, where were you when I am laying foundation to the world? ఈ భూమికి పునాది వేసినప్పుడు యోబు నువ్వు ఎక్కడ ఉన్నావు? In the presence of God. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావు. ఎలా ఉన్నావంటే దేవుని యొక్క కుమారుడు వలె నువ్వు అక్కడ ఉన్నావు. ఇప్పుడు యోబు ఏమైనాడంటే దేవుడు యొక్క కుమారుడై ఉన్నాడు. ఆదాము ఏమైనాడంటే దేవుడు యొక్క కుమారుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమైనాడంటే దేవుడు యొక్క కుమారుడై ఉన్నాడు. మత్తయి సువార్త 13 ప్రకారము మనము కూడా దేవుడి యొక్క కుమారులమై ఉన్నాం. మరి అదే నిజమైనట్లయితే ఆదాములో ఉన్న లక్షణాలు మన లోపల ఉండాలి, యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలు మన లోపల ఉండాలి, యోబులో ఉన్న లక్షణాలు మన లోపల ఉండాలి. ప్రజలు అదే నిజమైతే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆదాము వాస్తవం చెప్తాను చూడండి. భర్త అంటే ఎవరు? భర్త అంటే ఎవరండి? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. John Gospel chapter 15 first verse. If you have English Bible, please open and read. I'd like to hear. తెలుగులో కూడా ఎవరి దగ్గర ఉంటే దయచేసి తెరిచి ఒకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. అక్కడ దాకా చదవండి. ఇంగ్లీష్ చదవండి. I am the true vine. Yeah. KJV. Are you reading KJV Bible? Husbandman. It will be like, it will be written like husbandman. నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం అంటే ఏంటంటే దాన్ని నాటాలి, దాన్ని జాగ్రత్త చేయాలి, దాన్ని భద్రపరచాలి, దానికి కాపలా ఉండాలి. సో ఇవన్నీ ఎవరు చేస్తారంటే నా తండ్రి ప్రభు యేసుక్రీస్తు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ.
సో దట్ మీన్స్ ఆయన నీ గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. ఒకవేళ నీవు కూడా భర్త అయినట్లయితే ఈ రోజు నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ భార్య విషయంలో ఆమెకి భద్రత, భరోసా ఇవ్వవలసిన వాడు నీవై ఉన్నావు. అదే సమయంలో ఆమెను భరించవలసింది కూడా నీవై ఉన్నావు. గమనించండి, ఇప్పుడు భరించాల్సింది ఎవరంటే భర్త మాత్రమేనా? కాదండి. అయితే వాస్తవంగా ఏంటంటే భర్తలు భరించేదానికన్నా కానీ ఈ దినము ఇన్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, భార్యలు ఎక్కువగా భర్త చేసే సంగతులు భరిస్తా ఉన్నారు. ఇట్స్ నాట్ ట్రూ. ఎందుకని? వీకర్ వెసల్స్ మారుతున్నాయి, వెసల్స్ మారుతా ఉన్నాయి, ఆ పాత్రలు మారుతా ఉన్నాయి. అయితే లెట్ మీ టెల్ యూ, లెట్ మీ కన్ఫర్మ్ వన్ థింగ్ టు యూ టుడే. ఒక విషయం మీకు కన్ఫర్మేషన్ ఇవ్వలేండి. ఏంటంటే ప్రతి పాత్ర నిమిత్తము దేవుడి దగ్గర ప్లాన్ ముందుగానే ఉన్నది. God has a plan for each and every vessel, whether it will be weaker or stronger, whatever it may be, God has a plan for everything. అది ఎటువంటి పాత్ర అయినప్పటికీ, అది బలహీనమైన పాత్ర కానివ్వండి, బలమైన పాత్ర కానివ్వండి, దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంది దానిపై. Praise the Lord. So what must we do? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనము దానికి లోబడవలసి ఉన్నది. Praise the Lord. Let me tell you, just go to the book of Genesis, ఆదికాండం 2వ అధ్యాయం chapter 2 verse 21. Yes. ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటములలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. అటు తరువాత Praise the Lord. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కెటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఇప్పుడు అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? Praise the Lord. Let me tell you, God created all the creation in 6 days. So God created all 6 days the creation, right? దేవుడు 6 దినములు ఆయన సృష్టిని సృష్టించాడు. It was all the products are main products. దేవుడు 6 దినములు సృష్టించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మెయిన్ ప్రొడక్ట్స్, right? But God never used a main product to create a sub product until he came to Adam. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆయన తయారు చేసిన దాంట్లో దేన్ని నుంచి కూడా మళ్ళా ఇంకో దాన్ని తయారు చేయాలి. ఇప్పుడు దేవుడు అవ్వను తయారు చేయడం కొరకు ఆయన ఏం చేశారంటే ఆదాం అంటే ఆదాం ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. గాడ్ క్రియేటెడ్ ఆదాం ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు ఆదాముని తన యొక్క స్వరూపంలో తయారు చేసి ఈజ్ ద మెయిన్ ప్రొడక్ట్, రైట్? బట్ గాడ్ టుక్ దిస్ మెయిన్ ప్రొడక్ట్ అండ్ క్రియేటెడ్ సబ్ ప్రొడక్ట్ ఫ్రమ్ ది మెయిన్ ప్రొడక్ట్. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఆదాం అనే మెయిన్ ప్రొడక్ట్ లో నుంచి ఈ ఉప ఉత్పత్తిని బయటకు తీసుకుని వచ్చున్నాడు. దేవుడు అంతకన్నా ముందు ఎప్పుడు అలాగే చేయలేదు. ఎందుకంటే దేవుడు అలా చేశారంటే ఇట్ ప్రూవ్స్ దట్ దే ఆర్ వన్. గాడ్ వాంట్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ వన్. వారు ఇరువురు కాదు, వాడు ఒక్కళ్ళే అని చెప్పడం కొరకు దేవుడు అలాగే తయారు చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. Until that, అప్పటి వరకు there are 2 spirits living in one body called Adam. ఆదాం అనే ఒకటే శరీరంలో అవ్వ అనే ఆత్మ, ఆదాం అనే ఆత్మ 2 లోపల ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆదాములో నుంచి అవ్వని బయటికి తీసి ఆదాములో నుంచి స్త్రీ ఆత్మ ఏదైతే ఉన్నదో అది తీసుకొచ్చి అవ్వ లోపల పెట్టున్నాడు. ప్రైజ్ లార్డ్. సో ఇప్పుడు అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఆదాం ఈజ్ ఎ మెయిన్ ప్రొడక్ట్. సో ఆదాం నుంచి వచ్చిన ఈయన సబ్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఆదాం. ఆదాం నుంచి వచ్చినామా? ప్రైజ్ లార్డ్. ఆమేన్. అన్నాడు బుక్ ఆఫ్ మ్యారేజ్ అండ్ డివోర్స్, వివాహము పరిత్యాగములు వర్తమానాన్ని మాట్లాడతాడు. ఆదాం మాస్కులిన్ స్పిరిట్ అండ్ ఫెమినిన్ స్పిరిట్ ఇన్ ఆదాం. ఆదాంలో ఈ పురుషాత్మ స్త్రీ ఆత్మ అనేవి 2 ఆదాము లోపలే ఉన్నాయి. అయితే ఆదాము లోపల ఉన్నప్పుడు ఆమెకు గుర్తింపు లేదు, రైట్? ఆదాములోంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె ఒక స్త్రీ అని, ఆమె ఒక స్త్రీ ఆత్మ కలిగి ఉన్నదని అన్ని ఆమె గుర్తింపు రావాల్సి ఉన్నది. అప్పటి వరకు ఆమె గుర్తింపు, there is no identification to Eve, right? ఇప్పుడు గమనించండి, 2 spirits in one body. ఆదాములో 2 రకాల ఆత్మలు ఉన్నాయి. ఆ 2 ఆత్మలు ఇప్పుడు దేవుడు వేరు చేస్తున్నాడు. వాళ్ళని కలపడానికే దేవుడు వేరు చేశాడు కానీ విడదడానికి వేరు చేయాలి. హల్లెలూయా. కాబట్టి వివాహం చేసినప్పుడు ఏమంటామంటే దేవుడు జతపరిచిన వారిని, వినపడలేదు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు.
అయితే ఒక్క ప్రశ్న అడుగుతున్నా, నిజంగా నువ్వు దేవుడు జతపరిచేంత వరకు ఆగుతున్నావా? That was the question today. That was the question that I am raising today. దేవుడు నిన్ను జతపరిచేంత వరకు, నీ జతపరచబడే వాడిని కనిపించేంత వరకు, నీ ప్రాంతంలో అతను ఒక ముఖము చూసేంత వరకు నువ్వు ఆగుతున్నావా? నో సార్. ఫేస్బుక్, Twitter, WhatsApp, what not? See, you are making your choices. నీ ముందు అన్నీ ఉన్నాయి. ఫేస్బుక్లో ఉన్నాయి, వాట్సాప్లో ఉన్నాయి, ట్విట్టర్లో ఉన్నాయి, ఇంకా చాలా చెత్త ఉన్నది. ఈ చెత్తలో వచ్చి నువ్వు ఎన్నుకుంటున్నావు. You are selecting yourself, but you are not depending on God, on the word, on prayer. నువ్వు దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క ప్రార్థన మీద, దేవుని మీద నువ్వు ఆధారపడకుండా నీ అంతటా నువ్వు ఎన్నిక చేసుకుంటున్నావు. లెట్ మీ టెల్ యు, ఒకవేళ అది కూడా దేవుడి చిత్తమై ఉండొచ్చు, నేను కాదంటల్లా. అయితే ఎందుకని ఈరోజు చాలా వివాహాలు బ్రేకప్ అవుతున్నాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నీ వివాహము నిజంగా దేవుని యొక్క వాక్యము చేత దత్తపరచబడినట్లయితే నిన్ను ఎవడు విడదీయలేడు. కీప్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. మీ మనసులోను హృదయంలో దాన్ని జాగ్రత్తగా పట్టుకొని వచ్చాడు. దాన్ని ఎవరు విడదీయలేరు. నువ్వు ఎన్నిసార్లు విడిపోవాలనుకున్నా, ఎంత నువ్వు కలిసి ఉండాలనుకున్నా దేవుడు చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను గ్యారంటీగా చెప్పగలను, చాలా కుటుంబాలు ప్రతిరోజు గొడవ పడతా కూడా కలిసి ఉంటున్నారు కాదా? నేను గ్యారంటీ చెప్పగలను, ఇక్కడే ఇదే సంఘం అనే కుటుంబాలు విడిపోవాల్సి ఉన్నాయి. ఎందుకు ఇలా కలిసి ఉంటున్నారు? ఇంకా వాళ్ళు ఒకదాన్ని నమ్మారు, మమ్మల్ని దేవుడు జతపరిచాడు. ఎప్పుడు ఒక మాట్లాడ, నిజంగా దేవుడు కానీ మనం జతపరిచినట్లయితే మనకున్న పెద్ద సమస్యలు కూడా నిజంగా భార్య భర్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే సమస్య చిన్నది అయిపోదు. నేను ప్రతి వివాహం చేసేటప్పుడు వాళ్ళతో ఒక మాట నేను మాట్లాడతా. వివాహం అయిన తర్వాత వాళ్ళు విషయాలనుకున్నా కూడా వాళ్ళతో ఒక మాట మాట్లాడతా. భార్య భర్తని మీ ఇద్దరి మధ్యలోకి ఏ వ్యక్తిని రానియద్దు. ఎక్కడ వివాహం చేశారని చెప్పే మొట్టమొదటి మాట, మీ మధ్యలోకి ఏ వ్యక్తిని రానియద్దు. గొడవ వచ్చింది ఎవరి వల్ల? వినబడలేదు. లూసిఫర్ వల్ల. అయితే గొడవ పడతారండి ఎవరు? అది మీకు అర్థమవుతుందా? ఇఫ్ యు నో దట్ సీక్రెట్, మీకు ఆ రహస్యం కానీ తెలిసినట్లయితే మీరు గొడవ పడరు. హల్లెలూయా. నేనంటాను, లోపాలు లేని భర్తను ఒకరు చూపించగలరా? లోపాలు లేని భార్యను ఒకరు చూపించాను. సో అందరిలో ఉన్నాయా? అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే, నీలో ఉన్న లోపాల కన్నా నా లోపాలు చిన్నవి. ఇది సమస్య. కుటుంబంలో గొడవలకి సమస్య ఇది. అది మొట్టమొదటిది. రెండవది ఈగో. సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ, ఈగో. ఒకవేళ భర్త కన్నా కానీ భార్య ఎక్కువ సంపాదించే పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాగుంటుంది, ఏముండదు. క్రమక్రమంగా అవుతుంది తెలుసా? భార్య నన్ను డామినేట్ చేసేస్తుందేమో, ఆమె నాకన్నా ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి నేను ప్రతిదీ ఆమె అడగాల్సి వస్తుంది కాబట్టి నేను ఆమె దగ్గర చులకన పలచన అయిపోతున్నానేమో అన్న అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇస్ దట్ రైట్? నేను అంటున్నాను, అనుమానం ఎక్కడైతే వచ్చిందో, అనుమానం వచ్చేటట్లుగా చేసేది ఎవరంటే లూసిఫర్. ఆదికాండంలో 3వ అధ్యాయంలో వాడు అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడి తెలుసా, దేవుడు మంచి చెట్లు తెలివినిచ్చే ఫలములు తినవద్దని చెప్పినప్పుడు అది వచ్చేమంటుందంటే అవ్వతో, దేవుడు ఆ ఫలములు తినవద్దని మీకు చెప్పాడా? ఈస్ క్రియేటింగ్ డౌట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఈవ్. అవ్వ మనసులో ఒక డౌట్ వచ్చే విధంగా వాడు మాట్లాడుతున్నాడు. అది తింటే మీ కళ్ళు తెరవబడతాయి,
మీరు దేవుళ్ళు అయిపోతారు కాబట్టి మీరు తినొచ్చు అంటే వాడు ఫస్ట్ ఏం చేశాడు, ఒక డౌట్ పెట్టాడు. రెండోది దాన్ని కన్ఫర్మేషన్ చేశాడు. మూడోది ఆ పని చేయమంటున్నాడు, వాడు చేయడు. వింటున్నారా? ఆ చెట్టు ఫలములు వాడు తినలేదండి. అర్థమవుతుందా? వాడు అవ్వతో తెరిపిస్తున్నాడు. అంటే ఈరోజు కుటుంబాల్లో వాడు నేరుగా కనబడి గొడవ పెట్టడండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఇద్దరిలో వాళ్ళని వాడు ఎంచుకొని వాళ్ళకు ఒక అనుమానపు బీజం నాటుతాడు. ఇంకో పెద్ద సమస్య, మరి దయచేసి ఈరోజు ఎందుకు ఇలా నాకు వస్తుందో తెలియదు. ఒకవేళ భార్య అందంగా ఉంటే, ఇక్కడ ఇంకొక సమస్య, అనుమానం. అనుమానం ఎక్కడి నుంచి వచ్చింది? నేనంటున్నా, అతను మనిషివాడే, ఆమె మనిషిదే. ఎవరైతే బలహీనంగా ఉన్నాడో వాడు వాళ్ళని ఎంచుకుంటాడు. వాడి పని ఏంటి? వీళ్ళు బాగా ఉన్నారు, వాడు బాగా ఉన్నాడు, నచ్చదు. అసలు ఏదైనా తోటలో వాడు గొడవ ఏంటి? ఇక్కడ ఏది చచ్చిపోదు, వాడి చచ్చిపోవడం కావాలి. దేవుడికి ఏమో బ్రతికించడం కావాలి, వారికేమో చంపడం కావాలి. దేవుడేమో మనల్ని ఏమన్నాడు తెలుసా? మీరు సంతోషంగా ఉండండి, బీ బ్లెస్డ్, స్టే బ్లెస్డ్. దేవుడు ఏమన్నాడు? మనల్ని దీవిస్తున్నాడు. వాడేం చేస్తున్నాడు? మనతో శపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాలం ప్రభుత్వం అంటున్నాడు. యేసుక్రీస్తు 40 దినములు ఫాస్టింగ్ వెళ్ళి, when Jesus Christ went to the wilderness for fasting 40 days, యేసుక్రీస్తు అరణ్యంలోకి 40 దినములు ఉపవాసానికి వెళ్ళినప్పుడు లూసిఫర్ అంటున్నాడు, ఈయనలో బలహీనమైన భాగం ఏది? What is the weakest part in Jesus Christ when he was a human being? ఆయన ఒక మానవుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఉపవాసం చేసిన తర్వాత ఆయన బలహీనమైన భాగం వేయించినప్పుడు లూసిఫర్ చెప్తుంది, ఆయన కడుపు, ఆయన పొట్ట. ఎందుకని? ఇప్పుడు ఆయన ఉపవాసంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ రియల్లీ సన్ ఆఫ్ గాడ్, దెన్ టర్న్ దిస్ స్టోన్ ఇంటూ బ్రెడ్. ఈ రాయిని రొట్టెగా మార్చు. రొట్టెగా మారిస్తే ఇప్పుడు ఏమవుతాడైనా, ఈ మానవుల్లో ఉన్న బలహీనతను బయట పెట్టుకోవాలి. రొట్టె తినాలని ఆశ ఉంది కదా ఇప్పుడు. అంటే నీలో బలహీనత కలిగినప్పుడు, బలహీనమైన ఆలోచన వచ్చే విధంగా నువ్వు ఉన్నప్పుడు, నీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు వాడు దగ్గరికి వస్తాడు. అప్పుడే వాడు రాలేడు. 30 సంవత్సరాలు వాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడా? రాలేదండి. ఫాస్టింగ్ చేసిన మొదటి రోజు వచ్చాడా? 30వ రోజు వచ్చాడా? 35వ రోజు వచ్చాడా? రాలేదండి. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా బలహీనంగా అయిపోతున్నావో వాడు అప్పుడు నిన్ను స్వాధీనపరచుకోవాలని చూస్తాడు. వాడు తనకున్న అధికారాన్ని, వాడు తనకున్న వాక్య జ్ఞానమును నీ దగ్గర ఉపయోగిస్తాడు నిన్ను పడగొట్టడానికి. లూసిఫర్ కూడా ఏం చేస్తాడంటే వాక్యాన్ని వాడతాడండి. దేవుడు వాక్యాన్ని వాడతాడు, అయితే వాడు వాక్యాన్ని సంకలనం చేస్తాడు. టు బైపాస్ యువర్ లైఫ్, బైపాస్ యువర్ ఫ్యూచర్. వాడు నీ యొక్క భవిష్యత్తుని పక్కదారి పట్టించడం వరకు వాక్యాన్ని వాడతాడు. వాస్తవంగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కట్టడానికి వాక్యం వాడుతున్నాడు, నిన్ను నిలబెట్టడానికి దేవుడు వాక్యం వాడుతా ఉన్నాడు, నీలో ఆత్మని నింపడానికి దేవుడు వాక్యం వాడుతా ఉన్నాడు, నీ గౌరవం తెలియజేయడానికి దేవుడు వాక్యం వాడుతా ఉన్నాడు, నువ్వు దేవుడి యొక్క కుమారుడు అని నీకు చెప్పడానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని వాడుతా ఉన్నాడు. ప్రజలో దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఎప్పుడైతే చూద్దాం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను, అది స్త్రీతో ఇది నిజమా? దేవుడు అప్పుడు దాకా ప్రశ్నించలా, దేవుడు వెళ్ళాక డౌట్ పెట్టలా. అయితే వీడేం చేశాడంటే వచ్చి డౌట్ పెట్టడం ప్రారంభించాడు. వాడు అడుగుతున్నాడు ఏమని? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? అసలు ఏమైనా చేస్తే దేవుడు మీకు చెప్పాడా? వీడు ఉన్నవన్నీ మంచి ఏమి చూడటలా. దేవుడు మీకేదన్నా చెప్పాడా చెయ్యొద్దని? అదొకటి నా చెప్పు. దేవుడు ఇది చేయమన్నాడా? ఇది చెయ్యండి, ఇది మంచిదని చెప్పడలా. దేవుడు ఏదైనా చేయొద్దన్నాడా? అదొకటి నా చెప్పు. ఎందుకంటే దాంతో మిమ్మల్ని పడగొడతా. వాడి ఉద్దేశం గమనించండి మీరు. Lucifer will come to those who are weak in the spirit, weak in the mind, weak in the word, weak in the prayer. వాడు ఎవరి దగ్గరికి వస్తారంటే
ప్రార్థనలోను, వాక్యములోను, ఆత్మలోను, శరీరములోను, మనసులోను బలహీనులై ఉన్నారో వాడిని ఎంచుకుంటాడు. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రార్థనా పరులైతే వాడు మీ ముందు నిలబడగలడా? పారిపోతాడండి. వాడికి ప్రార్థన అంటే భయం. మీరు వాక్యం చదువుతున్నా అప్పచెప్తున్నా వాడు భయపడడు. వాడు ఎప్పుడు భయపడతాడంటే విన్న వాక్యానికి తగినట్టుగా మీరు ప్రార్థన చేస్తా ఆ జీవితం మీరు కావాలని కోరుకుంటున్నప్పుడు వాడు భయపడతాడు. అంటే ఇప్పుడు లూసిఫరు భయపడాలా లేదా అన్నది కూడా ఇప్పుడు మీ చేతిలో ఉన్నది. మనం ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు మనకి భయపడేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఎంత బలహీనంగా నువ్వు ఉన్నప్పటికీ కూడా, భార్య ఎంత బలహీనమైనప్పటికీ కూడా దేవుడు వాడుకోగలరు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగంటారా? అకార్డింగ్ టు జెనసిస్ చాప్టర్ 3 verse 15, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేశారు. ఇప్పుడు ఆ లూసిఫరు ఏ అవ్వనైతే ఉపయోగించుకొని తప్పు అక్కడ చేయించాడో, ఇప్పుడు దేవుడు అదే అవ్వ ద్వారా వచ్చే సంతానం ద్వారా నీకు వైరం కలగజేస్తానంటున్నాడు. దేన్నైతే వాడు చెడగొట్టాలనుకున్నాడో, దేన్నైతే పాడు చేయాలనుకున్నాడో, ఏ దేవుని యొక్క ప్రణాళికని వాడు తారుమారు చేయాలనుకున్నాడో అక్కడి నుంచే దేవుడు మళ్ళీ వాడుకోవడం ప్రారంభించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాల్సి ఏంటంటే, ఆదాము అవ్వ తప్పు చేశారు. అవ్వ తప్పు చేసింది, ఆదాము దాన్ని కప్పిపుచ్చున్నాడు. రైట్? ఆదాము అవ్వ చేసిన తప్పుని కప్పిపుచ్చిన తర్వాత ఎన్నడైనా ఆదాము అవ్వని ఇంట్లోంచి పంపించేశాడా? నిమ్మలేదు నాకు లేదా? మనలో ఏంటంటే ప్రాప్ వస్తే భార్యని పుట్టిని పంపించేస్తూ ఉంటారు. లేకపోతే ఈ బ్యాగ్స్ అంతా వెళ్ళిపోతా బయటికి అంటది. అవునా కదా? ఒక మాట అడగచ్చా? అవ్వకు పుట్టిల్లేదు, ఆదాము ఎక్కడికి పోవాలి? ఆదాముకి దేవుడు ఏం చెప్పాడు? ఈమె నీ భార్య, నీ తల్లిని తండ్రిని వదిలి నీ భార్యను హత్తుకోవాలి. అయిపోయింది. దట్స్ ది మ్యాటర్. చేసి కొట్టేసినట్టే అక్కడికి వెళ్ళి నీ లైఫ్ లాంగ్ ఏం చేయాలి? నీ భార్యతో ఉండాలని దేవుడు చెప్పాడు కాబట్టి, ఇక నా తల్లిదండ్రుల సంబంధం లేదు, నువ్వు పోదు, బయటికి వెళ్ళిపోరా, దేవుడిని వదిలిపెట్టమని తల్లిదండ్రులు అంటారా? దేవుడి ఉద్దేశం ఏంటి? నీ భార్యతో హత్తుకొని ఉండాలని చెప్పిన దేవుడే ఇంకో మాట అంటారా, నీ తల్లిదండ్రులు గౌరవింపు, తల్లిదండ్రులు సన్మానింపు. ఇప్పుడేం చేయాలి? దేని వివాహం. ఇప్పుడు సమస్య ఏంటి? నువ్వు మధ్యలో ఉన్నావు, తల్లికి తండ్రికి నీ యొక్క భార్యకి. ఈ మధ్యలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నిజంగా దేవుడి యొక్క కుమారుడు నువ్వైతే నువ్వు ఇద్దరి పట్ల ప్రేమ చూపించాలి. రైట్? చాలా మంది ఉన్నారు, ఏంటి మమ్మల్ని సరిగ్గా చుట్టలా, ఏంటి సంగతి, అంతేనా, నువ్వు పుట్టినకి వెళ్తావు జాగ్రత్త. ఇదేంటిది? నువ్వు వచ్చిన దేని కొరకు? నువ్వు సృష్టించబడిన దేని కొరకు? అర్థమవుతుందా? నువ్వు నిజంగా వాక్యము నిమిత్తం నువ్వు అక్కడ నిలబడే వ్యక్తిగా ఉన్నట్లయితే, వాక్యాలతో నిలబడే ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆ యొక్క బాధ్యతను తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సి ఏంటంటే, నువ్వు ప్రేమను చూపించాలి. ఆ ప్రేమ నీ లోపల ఉండవలసి ఉన్నది. నువ్వు ఏ రీతిగా ఉండు, ఈ లోపల ప్రేమను పోనీ. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నేను సమస్తం ఉన్నాను, ప్రేమ లేకపోతే అన్నీ నాకున్నాయి, ఇది ఒక్కటి నా దగ్గర లేదు. ఈరోజు నిజంగా చాలా మంది భర్తలకి, చాలా మంది భార్యలకి తమ భర్తను, తమ భార్యను ఎలాగ ప్రేమించాలో తెలియదు. కొంతమంది ప్రేమ కూడా తిట్టులాగే ఉంటుంది. అది అర్థం చేసుకుంటే ఎలాగుంటుంది? నేను చాలాసార్లు చూస్తా ఉంటా, భార్య భర్తకి కాఫీ తీసుకొస్తుంది. మీకు తెలుసు నేనేం చేశాను? ఆమె చెప్పదు. భర్త ఇట్లుంటాడు, కాఫీ ఇక్కడ ఉంటుంది, గోడ ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఇది ప్రేమ. అర్థంగా
ఇంకా కొంతమంది భార్య భర్తలు ఉన్నారు, నాకు తెలిసి ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నారు. ఈమెకి కూరగాయలు డబ్బులు కావాలంటే ఒక పేపర్ మీద రాసి టేబుల్ మీద పెడితే భర్త చూసి డబ్బులు అక్కడ పెట్టి ఆయన కూడా ఎంత ఇచ్చాడు కూరగాయలు రాసిపోతాడు. ఇంకా కుటుంబం ఉన్నది. ఇది ప్రేమ. కానీ ఇది కూడా ప్రేమే అనుకొని జీవించేసేవాళ్ళు ఉన్నారు. అది ప్రేమ కానే కాదు, మీరు జీవిస్తున్న జీవితము కాదు, అది వాక్యము కానే కాదు. ఒక స్టేట్మెంట్ ఇస్తాను ఇప్పుడు ఇక్కడ, దేవుని యొక్క సేవకుడిగా, మీ మధ్యలో దేవుడు లేడు. సాయంకాలం కల్లా సమాధాన పడకపోతే మీ మధ్యలో దేవుడు అని అనుకుంటున్నారా? వినపడలేదు నాకు, లేదండి. నేనంటే అటువంటి కుటుంబంలో దేవుడు లేనప్పుడు అటువంటి కుటుంబం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి పోతుందా? ఇందా మన వాక్యం చదివాం, దేవుడు ఎవరు ప్రార్థించినాడు? నీతిమంతుల. అసలు నీతి ఎక్కడ ఉంది? బయటికి మాత్రం మనం ఎలా ఉంటామంటే పాష్గా ఉంటాం. ఈరోజు మనం ధరించుకునే వస్త్రాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కుటుంబంలో భార్యాభర్తలు వారి మధ్యలో ఉన్న ప్రేమ గాడిచ్చినట్లయితే ఆ కుటుంబం కట్టబడింది. నాకు తెలియగలుగుతాను, మా కోపం తెచ్చుకోవద్దు, మీకు సరిపోతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, దయచేసి నా మీద కోపడకండి. ఒక బట్టల షాప్కి మనం వెళ్ళగానే ఎమ్మటే సెలెక్ట్ చేస్తామా? చూసి చూడగల ఫస్ట్ దాన్ని. వినపడలేదు నాకు, గట్టిగా చెప్పండి. ఎంతసేపు పడుతుంది? అయ్యా మీరు ఎప్పుడు వెళ్ళారు మీ భార్యతో పాటు షాపింగ్కి? తెలివైన వాళ్ళు పోరు. ఎందుకంటే ఈ షాప్లో నచ్చల, మొత్తం తీసాక ఈ షాప్లో నచ్చల, ఏం చేద్దాం? నెక్స్ట్ షాప్ అంటే మీరు అదృష్టవంతులు. ఎక్కడికి పోవాలి? ఈ ఏరియాలో బాగుందా, ఎక్కడికి వెళ్తాం? ఇంకో షాప్కి వెళ్తాం, ఇంకో షాప్కి వెళ్తాం. నీకు నచ్చింది నీ లోపల అనుకోవడం దొరికే వరకు నువ్వు తిరుగుతానే ఉంటావు. అవసరమైతే కొనకుండా ఇంటికైనా వస్తాం. మళ్ళా మనకి షాపింగ్ కన్నా విండో షాపింగ్ అంటే ఎక్కువ ఇష్టం అండి. డూ యు నో వాట్ ఇస్ మీన్ బై విండో షాపింగ్? విండో షాపింగ్ అంటే తెలుసా? ఇదే మాకు షాపింగ్ ఒకటే తెలిసి కొత్తది అంటారా? విండో షాపింగ్ అంటే ఏమి కొను చూసి వచ్చే షాపింగ్. లోపలికి బయట చూస్తా, ఏం లేదు చూస్తా, జస్ట్ ఏముందా. ఇది విండో షాపింగ్. ఇది మనకి ఇష్టం. నేను అంటాను, మరి నీ జీవితంలో నీ యొక్క భర్తను సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు అలాగే ఉన్నావా? నీ యొక్క భార్యను సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు అలాగే ఉన్నావా? నీ తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకోలేవు, నీ భార్యను సెలెక్ట్ చేసుకునే అవకాశం నువ్వు కలిగి ఉన్నావు. అయితే అది చాయిస్ అనుకోవద్దు, అది ఆప్షన్ అనుకోవద్దు, దేవుడిచ్చిన వరం అది. You know, Brother Branham said so many times, wife is the best gift after the salvation. పురుషునికి భార్య అనేది రక్షణ తర్వాత ఇవ్వబడిన గొప్ప వరము. అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రక్షణలో ఒక వరం కలిగి ఉన్నావు, పరిశుద్ధాత్మని వరమును కలిగి ఉన్నావు. అదే నిజమైతే నీ ఇంట్లో ఉన్న నీ భార్య కూడా నీకు వరమై ఉండాలి. చాలా మంది మాకు క్షమించండి అయ్యా, క్షమించండి, నీ భార్య ఎలాంటిది? ఏం చెప్తాడు ఫ్రెండ్స్తో? టైం 10:30 అయిందా, 11:30 అయిందా, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ అలా వెళ్ళిపోతున్నావు? నా భార్య అమ్మా వినబడ నాకు ఊరిపోతే అంత ప్రేమగా చెప్పే భర్తలు ఉన్నారు. ఏమంటారు? తెలిసి ఎవరు చెప్పట్లేదు అనుకుంటారు. నేను ఇంటికి వెళ్ళాక ఏమవుతుందని మళ్ళీ అంతేనా? నా భార్య గయ్యాడు ఊరుకోదు. నేనంటే నీ భార్య గయ్యాడు, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మరి నువ్వెవరివి? దాంట్లో నువ్వు కూడా బాగా మెయిన్ ప్రొడక్ట్ నువ్వు. ఇఫ్ యూఆర్ క్రిటిసైజింగ్ సబ్ ప్రొడక్ట్, దెన్ వాట్ అబౌట్ ది మెయిన్ ప్రొడక్ట్? సో నీ భార్య సరైనది కాదు అంటున్నావు అంటే మరి భర్త సరైనడా అంటున్నా, రైట్? లెట్ మీ కోట్ బ్రదర్ బెనామ్. చాలా మంది నా మాటలు కాదు, సౌదర్ బెనామ్ చెప్పి, a man cannot be bad lest there is a bad woman. ఒక పురుషుడు అనేవాడు ఎప్పుడు కూడా చెడ్డ వ్యక్తి కాడు. అతని ఇంట్లో అతని భార్య చెడ్డగా ఉంటుంది తప్ప. బట్ రిమెంబర్, అయితే మీరు సంతోషపడుకోకండి, వినండి. బట్ రిమెంబర్,
దేర్ క్యాన్ బి ఎ బ్యాడ్ ఉమెన్ వితౌట్ బీయింగ్ ఎ బ్యాడ్ మ్యాన్. ఒక స్త్రీ చెడ్డగా ఉండదంటే, సరిగా లేదంటే వెనకాల ఆ ఇంట్లో ఉన్న భర్త కూడా సరిగా లేడని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడంటే ఒకటి మంచోళ్ళు ఒక చెడ్డోళ్ళు అంటలేదండి. ఆ ప్రాబ్లం ఇద్దరిలో ఉన్నది. అయితే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే, నీ భార్య ఇలాంటిదని తెలిసి ఆమెతో జాగ్రత్తగా ఉండు. ఆ కృప నీకే ఇచ్చాడు. ఇక రెండు విషయాలు నీకు చెప్పాలని కోరుకుంటున్నాను నేను. స్త్రీ యొక్క వివాహ వయసు 18 సంవత్సరంలో, పురుషుని యొక్క వివాహ వయసు ఎందుకని? తెలివి చాలా మందికి ఏంటంటే తేడా ఏంటంటే చేసుకుని ఏంటంటే పెద్దవాళ్ళు చేసుకుని ఏంటంటే అంటూ ఉంటారు. ఎక్కువ డిఫరెన్స్ చేసుకుని ఏంటంటారు. మంచిదని కాదంటారా? దట్స్ ఆర్ మై సబ్జెక్ట్ టుడే. ఎందుకని కనీసం 3 సంవత్సరాల వయసు ఎక్కువగా ఉండాలని భర్తని ఉండాలని చెప్తారు తెలుసా? ఈయనకి ఆ 3 సంవత్సరాల వయసు ఎక్కువ ఉన్న కారణం చేత మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. దట్స్ ద రీజన్. సో ఇప్పుడు వివాహం చేసింది ఎందుకని? నీకు 21 ఏళ్ళు వచ్చిన వివాహం చేసుకోవడం కాదు, నీకు 18 నిండిన వివాహం చేసుకోవడం కాదు, నీకు ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చినప్పుడు వివాహం చేసుకో. సౌదరైనా ఒక మాట మాట్లాడుతున్నాడు, లేదంటే వర్తమానం నుంచి ఒక మాట మీరు చెప్తా ఉన్నా. ఆదాము దేవుణ్ణి ఎప్పుడు నాకు వివాహం చేయని అడగల, రైట్? మరి ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? అమ్మాయి అడుగుతుంది నాకు ఎప్పుడు పెళ్లి చేస్తారు, అబ్బాయి నాకు 21 నిండి 22 వచ్చినాయి, 23 వచ్చేస్తుంది, నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి లేదు, నాకు పెళ్లి చేయరా? నీ ఫ్రెండ్స్కి పెళ్లి లేక నీకు పెళ్లి కావాలా? నీకు మెచ్యూరిటీ లెవెల్ ఇంకా వచ్చిందా? నువ్వు ఆ ప్రస్తుతం అన్నావంటే ఇంకా మెచ్యూరిటీ రాలా? నేను ఒక మాట అంట, ఎప్పుడన్నా నువ్వు మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నప్పుడు అసలు నువ్వు ఏడవు, ఈగో ఉండదు, పోటీ ఉండదు, రైట్? ఎందుకంటే నీ మెచ్యూరిటీ లెవెల్ అంటే ఏంటో తెలుసా? నువ్వు పరిపక్వత చెందావని ఎప్పుడు తెలుస్తుందంటే, పరిపక్వత చెందింది పోటీ పడదు. నువ్వు ఆ స్థాయి దాటిపోయావని పరిపక్వత చెందావంటే. గమనించండి, ఒక పొలంలోకి వెళ్ళి మీరు చూసినప్పుడు అక్కడ 3 రకాల కంకులు ఉంటాయి. మొక్కజొన్న పొలంలోకి వెళ్ళి చూస్తే 3 రకాల కంకులు ఉంటాయి. ఒక కంకి ఇలా నిలబడి ఉంటుంది, రెండోది ఇలాగ ఉంటుంది, మూడోది ఇలాగ ఉంటుంది. ఇప్పుడు ఆ పొలం దున్నే రైతు, ఆ పొలమును పండించే రైతు కోతకాలం వచ్చినప్పుడు ఈ 3 కంకుల్లో ఏ కంకు దగ్గరికి వెళ్తాడు? దీంట్లో ఉన్నది ఏం లేదు, జీరో. కానీ అందరికి ఇదే కనిపిస్తుంది. రెండోది ఇలా ఉన్నది, దీంట్లో సగం మంచివి సగం పాడైపోయింది, రైతు కదొద్దు. ఈ మూడోది కావాలి. ఏమున్నది? ఇది పూర్తిగా నిండి మెచ్యూరిటీతో ఉన్నది, పరిపక్వత చెందున్నది. ఇది ఈ రెండింటిని చూసి బాధపడదు, పోటీ పడదు. ఎందుకంటే దీనికి దీని స్థాయి తెలుసు, దీనికి దీని స్థానం తెలుసు. ఈ రోజు నీవు కూడా క్రీస్తుని యొక్క స్థానంగా తెలుసుకున్నట్లయితే నువ్వు పోటీ పడవు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? సంఘాలతో పోటీ పడతారు. కొంతమంది పాస్టర్లు, కొంతమంది కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తులతో పోటీ పడతారు. గమనించండి, కొంచెం గొప్పలు మాకు డౌట్ దయచేసి. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, పనులు ఎవరు చేయాలి? వినబడలేదండి. ఎవరే పని చేయాలి? గొడవకి చాలు, ఎప్పుడు నేనే చేయాలా? నేను చేయి, నాకు కోరదు, నేను ఇంతే. ఇదేంటిది? మెచ్యూరిటీ లెవెల్ నీ లోపల ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఏ పని నిమిత్తం ఆ ఇంట్లో ఉంచాడు నీకు తెలిసినట్లయితే, యు డోంట్ ఫైట్ విత్ ఎనీవన్ ఇన్ ద ఫ్యామిలీ. నువ్వు దేనికోసం ఆ ఇంట్లో ఉన్నావో దేవుడు నీకు బయలుపరిచిన తర్వాత, బయలుపరిచే ముందు గొడవలోకి ఇట్స్ కామన్. మనలో క్రీస్తు స్థానం ఏంటో మనకు తెలిసేంత వరకు కూడా నీ బిహేవియర్ వేరే రకంగా ఉంటుంది, నీ మాటలు వేరే రకంగా ఉంటాయి. నీ స్థానం నీకు తెలిసిన తర్వాత నీ ప్రవర్తన ఎవరికి చెప్పి నువ్వు మార్చుకో. నువ్వు మారిన తర్వాత అందరిని చూసి చెప్పే మాట నువ్వు మారేవాలి. ఈరోజు క్రీస్తులో ఉన్నావా లేదా తెలిసేది అక్కడే అంటారు. మధ్యలో దేవుడు నామానికి మహిమ కలుగునుగా. గమనించండి, నిజంగా మన కుటుంబంలో గొడవ అనేది లేకుండా మనం ఉంటున్నావా? చాలా కొద్ది కుటుంబాలే ఉదయం నుంచి రాత్రి దాకా భార్యాభర్తలు ఒక మాట అనుకోకుండా గడిపే కుటుంబాలు. ఇక్కడ ఇంకో సమస్య ఉంది, భార్య తిడతానే ఉంటది, భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోతానే ఉంటాడు.
రెండో కుటుంబం. భర్త ప్రతిదానికి సాధిస్తానే ఉంటాడు, భార్య పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని భరిస్తున్నారు. నిజంగా మీకు ఒక మాట చెప్తున్నా, దేవుని యొక్క ప్రేమతో, మీ మీద కోపంతో కాదు. వివాహం చేసుకోబోయే ముందు ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఆ పెళ్లి ఒక నిశ్చితార్థ సమయంలో, లేకపోతే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీ ముందుకు వచ్చినప్పుడు, ఇంకా నిర్ణయం తీసుకోవడం ముందు సంగతి చెప్తున్నా, మీ ముందుకు వచ్చినప్పుడు దేవుడు మీకు ముందుగా చూపించినట్లుగా వ్యక్తి ఉంటేనే ఒప్పుకోండి. మీ ఏజ్ ఎంత చూడద్దు. దేవుడు నీకు చూపించాడు అని ఒప్పుకో, నీ జీవితం పడిపోదు. రిబకా ఐజాక్ జీవితంలో వచ్చేంత వరకు ఐజాక్ ఆగి ఉన్నాడండి. ఇస్సాకుకి పెళ్ళి అయ్యేటప్పుడు వయసు ఎంతో తెలుసా? 40 ఏళ్ళు. ఈరోజు 40 ఏళ్ళకి తాతలు అవుతున్నారు. రైట్? 40 ఏళ్ళకి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 20 ఏళ్ళు పిల్లలు కలలేదు. 60వ సంవత్సరంలో ఇస్సాకు పిల్లలు కన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబం బాగుండదా బాగలేదా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి ఎప్పుడైనా సమస్య వచ్చిందా? రాలా. ఎందుకంటే అబ్రహాము దేవుడి మీద ఆధారపడ్డాడు ఐజాక్ వివాహ విషయంలో. ఈ రోజు మన పిల్లల యొక్క వివాహ విషయంలో మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా? నాకు నచ్చిన వివాహం నేను చేద్దాం అనుకుంటున్నానా? నా కులముల వివాహం చేద్దాం అనుకుంటున్నానా? నా మతం వివాహం చేద్దాం అనుకుంటున్నానా? నా బంధువుల్లో నాకు తెలిసిన వివాహం చేద్దాం అనుకుంటున్నానా? దేవుడు నాకు చూపించిన వివాహం చేద్దాం అనుకుంటున్నాను. దేవుడు నీకు చూపించేంత వరకు నువ్వు తొందరపడద్దు. నువ్వు తొందరపడని కారణం చేత ఈరోజు సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు చూడండి, వివాహం ఈరోజు అవుతున్నది. కరెక్ట్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిన తర్వాత మనం వాళ్ళ గురించి చిన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా వాళ్ళు విడిపోయి వివాహం వేరే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ వివాహము దేవుడి దత్తపరిచిందా? చెప్పచ్చు మీరు. కానీ మనం పెళ్లి ఏమని ప్రమాణం చేశాము? నేను అంటున్నాను అదే, కొన్నిసార్లు మనమే నిర్ణయం తీసుకొని దేవుని నిర్ణయం అంటారు. కానే కాదు, నేను అక్కడ కాంప్రమైజ్ కాను. నీ సొంత నిర్ణయమే, దేవుడు యొక్క నిర్ణయం, దాన్ని ఎవడు మార్చలేడు. నువ్వు దేవుడు నీ విషయంలో నిర్ణయం తీసుకున్నంత వరకు నువ్వు ఓపిక పట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు మేలు ఇస్తాడు. అది భర్త విషయం కానీ, అది భార్య విషయం కానీ. ఈరోజు ప్రతి కుటుంబము భార్య భర్తలో ఎవరో ఒకళ్ళు ఏడుస్తా ప్రార్థన చేసి పడుకునే రోజులు ఉన్నాయి కుటుంబంలో, ఇతరుల విషయంలో. అది పిల్లల విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, ఎవరి విషయం అని కావచ్చు. లేదా తల్లిదండ్రులు ఇద్దరు బాగాలేదని చెప్పి పిల్లలు ఏడ్చి ప్రార్థన చేసే కుటుంబాలు లేదా ఇంటలేదా మనం? మరి అదే సత్యమైతే ఇప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇంకో మాట చెప్తా, వివాహం చేసిన వ్యక్తి వివాహం యొక్క బాధ్యత తీసుకోవాలా? వినపడలేదు. ఎవరు తీసుకోవాలి? ప్రవక్త మాట్లాడతారు, మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అన్న వర్తమాన ప్రవక్త మాట్లాడతా వివాహానికి 4 ప్రాధాన్యం ఇచ్చాడు. 4 సంగతులు వివాహం. ద ఫస్ట్ థింగ్ ఈస్ డెసిషన్. నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను, నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను అని చెప్పిన తర్వాతే వివాహం జరుగుతుంది. నిజమేనా? సో ఇప్పుడు ఒప్పుకున్నది ఎవరు? వినపడలేదు. భార్య ఒప్పుకున్నది, భర్త ఒప్పుకున్నాడు. మరి నువ్వు ఆమెను చేసుకుంటానని ఇష్టపడ్డావు, ఒప్పుదల కలిగి ఉన్నావు, నువ్వు అంగీకరించావు, పెళ్లికి డేట్ పెట్టినప్పుడు ఒప్పుకున్నావు, పెళ్లి ఎక్కడ ఎలా చేయాలి అని ఒప్పుకున్నావు. పెళ్లి తర్వాత ఆ తరపు నుంచి వాళ్ళు ఏమి ఇవ్వాలి, ఈ తరపు నుంచి ఇల్లు ఇవ్వాలి, మొత్తం అప్పగింతలనే. మరి ఇంకా భూ సంబంధంగా వ్యక్తులు ఎవరైనా ఉంటే అత్యంత నీచమైన భూమి మీద ఒకటి ఉన్నది, దాని పేరు కట్నం. అది కూడా అడిగే దౌర్భాగ్యం ఉన్నారు భూమి మీద. ఇంకా మా అబ్బాయి చదువుకున్నాడండి, ఎంత? 2 అన్నా కావాలి, 3 అన్నా కావాలి, కనీసం 2 అన్నా, లాస్ట్ 2 తగ్గకూడదాం.
మా గేదె 2 ఏళ్ళు పెంచామండి, తౌడు ఇంత ఖర్చు అయింది, గడ్డి ఇంత ఖర్చు అయింది, ఇంతకాలం నేను పోషించావు కాబట్టి ఒక 70,000 కావాలి దీనికి. ఏంటి తేడా? తేడాలో ఒకటే, అక్కడ గేదెకి తాడు కడుతున్నాడు, ఇక్కడ గేదె వచ్చి తాడు కడుతున్నాడు. అంతేనా? నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నప్పుడు అవి లేవండి. వాస్తవంగా బైబిల్ చెప్తుంది భర్త భార్యకి ఇవ్వాలి. ఎందుకని? భార్య కుటుంబంలో వాడికి అది ఇవ్వాలి. ఎందుకంటే భార్య అక్కడికి నువ్వు తీసుకొని చేసుకుంటున్నావు, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి వాళ్ళకి భద్రత నిమిత్తము, భరోసా నిమిత్తము, ఎందుకంటే నేను బాగా చూసుకుంటానని తెలియజేసే నిమిత్తం వాళ్ళకి ఇవ్వాలి నువ్వు కానుకలు. బైబిల్ ప్రకారంగా ఈరోజు ఏంటి? ఇది మూట ఉంటుందండి. ఏం మూట? అది త్వరగా చెప్పు. పెళ్లికి ముందు ప్రధాన మూట. ఎవరు పెట్టాడు ఆ మూట? అంటే వాక్యానుసారంగా ఉన్నదని వచ్చే నేను ఎవడు కాదంటల్లా. వాక్యానుసారంగా లేనిది చెప్పమంటారా? ఆడపడుచు కట్టమే మనం దెయ్యం అంటున్నాం. అది పెద్ద దెయ్యం, ఇది పిల్ల దెయ్యం. క్రిస్మస్సే లేదా 25 డిసెంబర్ 25 క్రిస్మస్ కాదండి, ఇంకోటి వచ్చి సెమీ క్రిస్మస్ పండుగ అంట. ఇక్కడ కట్టమే లేదని మనం చెప్తామండి, ఇంకోటి వచ్చామంటే తెలుసా? ఆడపడుచు కట్టం. మా ఇంట్లో ఆచారం బైబిల్లో ఉన్నదా? చూపించు. నీ ఆచారాలు, నీ సంప్రదాయాలు నా దగ్గర నడవవు. వాక్యానుసారం కూడా నాకు చూపించు. ఇంకోటి, వర్తమానంలో ఒక స్టైల్ ఉన్నదండి. క్షమించండి మాట మాట్లాడతాను. గిఫ్ట్ కట్టం కాదు దాని పేరు, గిఫ్ట్. ఆ గిఫ్ట్ నువ్వు ఎందుకు ఇచ్చావు దేవుడు తెలీదా? ప్రభుత్వ అధికారాన్ని పనిచేయడానికి నువ్వు లంచం కాకుండా గిఫ్ట్ ఇచ్చానని చెప్పు. ఏం చేస్తారు పోలీసులు? వినపడలేదు మరి? ఇక్కడది కాదా? మరి పరిశుద్ధాత్మ అంటే ఎవరంటే ప్రవక్త అన్నారు, పోలీస్ అంటున్నాడు. అంటే ఇప్పుడు నీకు నువ్వు మోసం చేస్తా, మోసగించబడతా, దానికి ఒక పేరు పెట్టుకున్నావు, గిఫ్ట్. అది కాదండి. నేను ఒక మాట్లాడుతున్నా, ఇంకొక మాట ఉన్నది. అబ్బాయికి ఇద్దాం, వాళ్ళ పేరు మీద బ్యాంకులో ఉంటాయి. ఎన్ని రకాలుగా దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తారో తెలుసా? పేర్లు మారుతున్నాయి. నేనంటున్నాను, అమెరికాలో వివాహం చేయాలంటే ఏంటో తెలుసా? ఆఫ్రికాలో వివాహం చేయాలంటే రూల్ ఏంటో తెలుసా? ఇండియాలో మాత్రం లేదండి అది. అమెరికాలో వివాహం చేయాలంటే అబ్బాయి సొంత ఇల్లు కలిగి ఉండాలి. అయిపోయింది పో. ఇక్కడ అవుతాయి పెళ్ళిళ్ళు, గడ్డాల మీద లేచిపోయిన పెళ్ళిళ్ళు కాదు ఇక్కడ. ఎందుకంటే వీడు పుట్టిన దగ్గర నుంచి ఏంటంటే మంచి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. ఇక్కడ అక్కడేంటి, నువ్వు సెటిల్ అయితేనే నువ్వు పెళ్లి చేసుకుని అర్హత కలిగి ఉంటావు. నిజంగా అది ఇక్కడ ఉంటే అంత బాగుంటుంది? బాగుండదు. రెండోది, ఆ అబ్బాయి అతన్ని పోషించుకోవడమే కాకుండా ఇంటికి ఇంకొకళ్ళు వస్తే, అనగా భార్య వస్తే భార్యను కూడా పోషించే స్థితిలో ఉన్నప్పుడు వివాహం చేసుకోవాలి. మనకి ఇక్కడ భార్య ఎంప్లాయ్ అయితే పర్వాలేదు, నేను సెటిల్ అయిపోతాను అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండదంటే దేవుళ్ళో లేదండి. నువ్వు నిజంగా దేవుళ్ళో ఉన్నప్పుడు, దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. నువ్వు చేయాల్సింది అంటే నీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. డోంట్ ఎగ్జిక్యూట్ యువర్ ప్లాన్స్. మనుషులమైన మనకు ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటుంది, దేవుడికి ఉండదు. నా దగ్గరికి వెళ్ళావు, 400 రూపాయలు కావాలి, ఏమన్నాడు? ప్లాన్ బి. ఎక్కడికి? ఎక్కడ? అంటే మనకు తెలుసు ముందుగానే ప్లాన్ బి. ఎంత ఘోరం అంటే, మా కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తా. మా అమ్మకి మా నాన్నకి చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, మాట్లాడుకునేవాడు కాదు. మా ఇంట్లో మా అన్నయ్యకి డబ్బులు కావాలంటే మా నాన్న దగ్గర డబ్బులు ఉంటాయి,
మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మా అమ్మ గురించి ఏదో ఒక నెగిటివ్గా చెప్పి డబ్బులు తీసుకున్నాను. నేను ఒకే మాట చెప్పా, నాకు 18 ఏళ్ళ వయసు జ్ఞాపకం ఉండదు. మా అమ్మ నాన్న విడిపోవటానికి మీరే కాలం అని చెప్పి వాళ్ళు మొక్క మీద వేలు చూపించి మాట్లాడారు. వాళ్ళిద్దరూ మా అన్నయ్యలు ఏం కోరుకున్నారంటే వాళ్ళు ఏమైపోయినా పర్వాలా, మాకు మా పని జరిగిపోవాలి. విడిపోయిన 18 ఏళ్ళకి కూడా వాళ్ళు కలుసుకోలేకపోయారు. మళ్ళీ 16 ఏళ్ళు 14 ఏళ్ళకి కలుసుకోలేకపోయారు. ఒకరు ముఖం ఒకరు చూసుకోవాలి. మా నాన్న అలాగే చనిపోయినాడు. ఈ రోజుకి మా అమ్మకి ఆ సంగతి తెలియదు. మా నాన్నగారు చనిపోయిన సంగతి ఇంకా మా అమ్మకి తెలియదు. వాళ్ళు విడిపోవడానికి కారణము మా కుటుంబంలో వాళ్ళే, అయితే అసలు కారణం వాళ్ళే. ఎందుకంటే నీ భార్య నీతో ఇంతకాలం కలిసిన భార్య మీద ఎవరో చెప్తారు, ఎలా నమ్ముతావు? నీ భర్త గురించి ఎవరో చెప్తారు, ఎలా నమ్ముతావు? నీ భర్త ఏంటో నీకు తెలియదా? నీ భార్య అంటే నీకు తెలియదా? నేను అదే అంటాను, ఈరోజు భార్య భర్తల మధ్యలో వేరే వాడు వచ్చినట్టు ఆ కుటుంబం విడిపోతుంది. పిల్లలైనా కూడా కలిపేవాడు కావాలి. అక్కడ సమాధాన పరిచేవాడు ధన్యులు. ఈరోజు సమాధానం పరచట్లేదండి. భర్త తరపు నుంచి వస్తే ఇదే రైట్ అనేవాళ్ళు ఒకళ్ళు, భార్య తరపు నుంచి వస్తే ఇదే రైట్ అనేవాళ్ళు ఒకళ్ళు. అయితే నిజంగా సమాధానం లేకుండా అక్కడ ఉంటే నువ్వు చేయగలిగింది ఏది లేదు. అసలు దేవుడు చిత్తమే లేకపోతే నువ్వు చేయగలిగింది ఏది లేదంటున్నా. అయితే గమనించండి, ఒవేక వయసులు ఎవరు? బలహీనమైన ఘటన ఎవరు? ఇద్దరులు. అక్కడ భార్య బలహీనమైన ఘటన బైబిల్ చెప్తా ఉన్నప్పుడు నువ్వు దేవుడు ఒక కుమారుడు అయినప్పుడు ఆమె బలహీనమైన తెలిసి నువ్వు ఆమెకు ఎలా ఉండాలి దేవుడికి జ్ఞానం ఇవ్వలేదా? నేను ఒక మాట చెప్తా, మరి మీకు అది ఎలాగ అర్థమవుతుందో తెలియదు. తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యాన్ని పెళ్లి చేసుకోవడం మేలు. అర్థమైంది మాట? తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యాన్ని పెళ్లి చేసుకోవడం మేలు. ఏంటి దాని అర్థం ఏంటి? దయ్యాన్ని పెళ్లి చేసుకోమనా? కాదండి. ఈ దెయ్యం ఏ సమయంలో ఎలా ఉండదో నీకు తెలుసు. దేవత ఆమె మంచి ఆమె కాదంట, ఆమె ఎలా ఉందో నీకు తెలియదు, ఎలా ఉండదో నీకు తెలియదు. ఇతర దేశాలతో వివాహం చేసుకున్న చాలా మంది చాలా ఇష్టమండి. ఈ దేశం వాళ్ళు ఇంకో దేశంలో పెళ్లి చేసుకోవాలంటే అయితే అక్కడ వచ్చే ప్రాబ్లం కూడా నీకు తెలియాలి. ఆ దేశంలో అక్కడ ఉన్న కల్చర్ ఏంటో నీకు తెలియదు. ఆ వ్యక్తి ముఖాన్ని చూసో ఆ వ్యక్తి యొక్క ఆకారాన్ని చూస్తూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు భవిష్యత్తు వచ్చే సమస్యలు ఏంటి తెలియదు. అందుకని ప్రవక్తకు మాట్లాడారు, డోంట్ మిక్స్ ద రైస్. ఒక జాతి నుంచి ఇంకో జాతిని వివాహం చేసుకోవద్దని ప్రవక్త చెప్పిన కారణం అది. అది రైసిజం కాదు, నాకు చెప్పింది దేవుడు యొక్క వాక్యాన్ని మీరు గౌరవించండి అని చెప్పిన కారణం అది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ గంట ప్రభావం కలుగును గాక. అయితే గమనించండి, స్త్రీ బలహీనమైన ఘట్టమని దేవుడికి తెలిసినప్పటికీ కూడా దేవుడు పురుషులలో దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యానుసారం లేదంటే ఆ స్త్రీకి అనుగుణంగా తన యొక్క జీవితాన్ని మార్చుకోవాల్సిన పని లేదు, కానీ ఆమెను మార్చుకునే విధముగా ఆ యొక్క స్త్రీని ఆ యొక్క పురుషుడు సృష్టించారు. ఇంకో మాట చెప్తాడు అక్కడ పేతురులో అంచడానికి, భార్యలు తమ ప్రవర్తన ద్వారా తమ భర్తలు రాబట్టవచ్చు. వాక్యం లోపలికి తమ భర్తలు రావాలంటే భార్య తమ యొక్క ప్రార్థన జీవితము, ఆమె యొక్క సాక్ష్యమును, ఆమె భరించే తీరుని బట్టి వారి భర్త లోపలికి అడుగు పెడతా ఉంటారు. రైట్? క్వశ్చన్ మాట, భర్త కాపు వచ్చింది, ఇంట్లోకి రావటం తలుపు ఇచ్చికి వచ్చాడు. భార్య వంటి ఇంట్లో నీవే చేయాలి. మీకు తెలుసు ఎందుకు కాముకున్నారు? ఏదో పాస్గా చెప్పాడు, ఆయన ఫోన్ ఆయన పోనీయండి, మనం ఆగుదాము, మనకున్నాయి అంటారా? వాళ్ళు లేకపోతే మంచిది. ఆమె లోపల నుంచి ఒక గిన్నె కింద వేస్తుంది, నీకే కాదు నాకు కోపంగానే ఉన్నదని చెప్తుంది. ఇప్పుడు సమాధానం పరిచయం ఇద్దరిలో. ఇక్కడ మనం పెళ్లినాటి ప్రమాణాలు ఉన్నాయండి. ఏ ప్రమాణాలు? నీ కష్టంలోను, సుఖములోను, దుఃఖములోను, బాధలోను, కలిమిలోను, లేమిలోను అన్నిట్లో ఉన్నాను, మీకు సౌభాగ్యంగా ఉన్నాను. అయితే కోపంలో కూడా ఉన్నా అని చెప్పి బైబిల్ అక్కడ ప్రమాణం చేయించాల. అయితే మన మధ్య మన లోపల ఆ గుణం ఉంది కదా, ఈ గుణాన్ని బట్టి ఏం చేస్తామంటే, నువ్వు కుర్చీ ఇసిరావా, నేను ఇంకో కుర్చీ ఇసిరేస్తా, నువ్వు తలుపు కొట్టావా, నేను ఇంకో తలుపు కొడతా. ఇక వాళ్ళు కలిసేది ఎప్పుడు? అయ్యా కోపం ఉన్నావా, రా కొంచెం కూర్చో, ఇక నీళ్ళు తాగు, సమాధానం పడు, ఏంటో చెప్పి ఇప్పుడు తప్పు రాదా?
తెలియజేయ నాకు. ఇలా మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాము. ఒకళ్ళు తప్పు నీ లోపల ఉంచుతా ఉన్నప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే నీ తప్పు సంగతి ఏంటి? అది కాదండి క్రిస్టియానిటీ. నాకు తెలియజేసే సంతోషం, నువ్వు ఆ తెలియజేసిన తప్పు ఏదైతే ఉందో సరి చేసుకో. ప్రవక్త అన్నాడు, కరెక్ట్ యువర్ సెల్ఫ్. లెట్ మీ రీడ్ దిస్. And you who claim to be a son of God, నేను దేవుని కుమారుడు చెప్పుకునే నీ గురించి, where is your principles? నీ పద్ధతులు ఎక్కడ, నీ క్రమాలు ఎక్కడ చెప్పు. If the woman ain't out of place, aren't you a son of God? Aren't you the son? Aren't you the world? There's higher, stronger measure. మరి ఆ స్త్రీ తన యొక్క స్థానంలో లేకపోయినప్పుడు ఇప్పుడు దేవుడు ఎలా సృష్టించాడంటే ఆమె కన్నా నిన్ను ఉన్నతంగాను, ఆమె కన్నా నిన్ను బలమైన ఘటంగా ఎంచాడు కదా. మరి ఇప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? ఆ బలహీనమైనదే. మరి దేవుడు నన్ను ఎలా పెట్టున్నాడు? బలమైన వాడిగా పెట్టున్నాడు. మరి ఇప్పుడు బలమైన వాడు బలహీనరాలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆమెని కాపాడే బాధ్యత తీసుకోవాలి. As the Bible says that she is weaker, then if she is weaker, then show yourself a man of God. బైబిల్ చెప్తా ఉన్నా బలహీనరాలని, బలహీనమైన ఘటమని. అది నిజంగా బైబిల్ చెప్పి నిజమైనట్లయితే అదే బైబిల్ ఇంకో మాట చెప్తా ఉన్నది, ఆమె కన్నా నువ్వు బలంగా సృష్టించబడ్డావు అని. నిజంగా నువ్వు దేవుడు యొక్క కుమారుడు అయితే ఆ దేవుడు యొక్క కుమారుడు యొక్క లక్షణము నీ లోపల నుంచి చూపించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గోడ్ అన్నాడు, టెల్ హర్, సే, ఆమె ఎలా చెప్పు, సిస్టర్ యు ఆర్ ఇన్ ద రాంగ్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆయన ఏమంటున్నాడు? మనం అలా చెప్తామా? అన్న క్షమించండి, కొంచెం పొలాంగా వేసేట్టుగా ఉన్నది. భార్య తప్పు చేసినా భర్త తప్పు చేసినా వీళ్ళిద్దరు తిట్టుకోరండి. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇది మీ అమ్మ. ఎక్కడి నుంచి? ఆమె ఏమంటది? ఇది మీ నాన్నది. అయిపోయింది. 2 రోజులు పట్టింది గొడవ తెస్తాను. వినేవాడికి తలపోతుంది. నేను ఎప్పుడు అంటే భార్య భర్తల గొడవలకు మధ్యలోకి పోండి, వాళ్ళంతా చెప్పేది అవుతారా? ఏ డైమెన్షన్ ఆగదండి. అది 20 పేజీలు 30 పేజీలు వెళ్ళిపోతుంది. బైబిల్ కన్నా పెద్దగా వస్తుంది పుస్తకం రాస్తే. అయిపోయిందా? అవ్వదు, వస్తానే ఉంటుంది. నువ్వు ఒకటిసారి ఇంకోటి వస్తుంది, ఇంకోటిసారి ఇంకోటిసారి వస్తుంది. అందుకే నేనేమంటానంటే మీ ఇద్దరు కూర్చున్నట్టు వాళ్ళిద్దరు తెలుసు కదా. నేను అనేది ఏంటంటే గొడవ వచ్చినప్పుడు అది ఎంత తక్కువలో ముగించడానికి అవకాశం తక్కువలో ముగించాలి. అక్కడ ప్రేమ నిలబడుతుంది. ఈ కోపంలో మనం ఏం చేస్తామంటే కొన్ని మాటలు వదులుతామండి. అది డేంజర్. ఆ కోపంలో మనం కంట్రోల్ చేసుకోలేక మన నోట్లోంచి వచ్చే కొన్ని మాటలు ఆ గొడవ అప్పటికి అయిపోయినప్పటికీ కూడా వాళ్ళపై నిలబడిపోయి ఉంటాయి. అవి ఉండదు. ఆ తొందరలో త్వరపడి మనం మాట్లాడదు. అది డేంజర్. లెట్ మీ కంటిన్యూ. మనం ఏం చేయాలి? టెల్ హర్, సే, సిస్టర్ యు ఆర్ ఇన్ ది రాంగ్. సహోదరి, నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు పొరపాట్లో ఉన్నావు. దట్స్ రైట్ అని అన్నా. చూడు, ఐ హావ్ డన్ ఇట్. ఎవరన్నా చేసింది? వినబడ్డా? ప్రవక్త ఆయన యొక్క జీవితంలో చేస్తే మనం చెప్తున్నాడు. మరి మన జీవితాలు ఉండదా ఇది? ఎప్పుడైనా చెప్పామా కూర్చోబెట్టి? నేను అంటారు గొడవ అయినప్పుడు నీ భార్య చేతిని పెట్టుకో, నీ భర్త చేతిని పెట్టుకో. అయ్యా పొరపాటు నీలో ఉందో నాలో ఉందో సమాధాన పడదాం మన ఇద్దరు అని అంటే ఆయన కాసేపు విసుక్కున్నా, లేదా ఆమె కాసేపు విసుక్కున్నా, అలాగన్నా ఇలాగన్నా ఏడ్చినా, ముగ్గులు నాలుగు చీజ్ పక్కన వేసినా నేను ఒప్పుకుంటుంది లాస్ట్. ఎందుకనంటే నీ మీద ప్రేమ ఉండబట్టి ఆయన ఇంకా నీతో పాటు ఉన్నాడు అంటాను. నేను వదిలి వెళ్ళిపోవాలా, నీతో పాటు ఉన్నాడంటే ఎక్కడ సమాధానం పడదామని ఉంటున్నారు. కానీ అవకాశం మీరు పోగొట్టుకోకుండా అంటారు. కొన్నిసార్లు చిన్న చిన్న అవకాశాలు పోగొట్టుకున్నాక జీవితకాలం దూరం అయిపోయిన తర్వాత మనం ఎంతో బాధపడే కుటుంబాలు చూస్తూ ఉన్నాం. ఏంటంటే అన్ని నీ దగ్గర ఉండగానే ఎప్పుడు చెప్తా ఉంటాం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికన్నా ఇదిగో నాకు సమస్య వచ్చింది అన్నప్పుడే ముందే మనం అడుగు ముందుకెళ్తే సమస్య చిన్నమైపోతుంది. కొన్ని కుటుంబాలకు చాలా బాధ అన్నమాట. ఎందుకంటే ఆ గొడవలు వచ్చినప్పుడు, గొడవ చిన్నగా ఉన్నప్పుడు సర్ది చెప్పేవాడు కుటుంబంలో ఒక్కడుండే, కొన్ని కుటుంబాలు సంతోషంగా ఉండే. నిజం కాదా? ఎవరు బాధ్యత తీసుకోవట్లా.
ఎవరో ఒకడు కుటుంబంలో నేనంటే ఒక్కడు బాధ్యత తీసుకోవాలి. పెద్దోళ్ళ చిన్నోళ్ళ పక్కన పెట్టండి, పిల్లల తల్లి తండ్రులను పక్కన పెట్టి ఎవరో ఒకళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నీ తప్పు ఉండదని అర్థమయ్యే విధముగా, వారికి తెలిసే విధముగా ఓపిక బట్టి చెప్పేవాడు ఒకడు కావాలి. నా భార్య ఎంత ఉంటుంది చాలాసార్లు నాకు ఫోన్లు వస్తామంటే కుటుంబాల గురించి సమస్యల గురించి మాట్లాడే విధంగా చాలా ఎక్కువసేపు మాట్లాడతాను. వాస్తవం ఏంటంటే నేను మాట్లాడే తక్కువ, ఈయనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడంటే అసలు ముందు నా బాధ ఎవడన్నా పూర్తిగా వింటే బాగుంది. అక్కడ వాళ్ళకి సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చేసింది. మొత్తం వింటే మన సమస్య పరిష్కారం చెప్పగలుగుతాం. దేవుడు చెప్తే, దేవుడు చెప్పకపోతే మనం చేయగలిగేది ఏది లేదు. దేవుడు చెప్పేంత వరకు నోపి పట్టాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఇద్దరిలో, భార్య భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు ఓర్పు కలిగి ఉన్నప్పుడు అక్కడ సమాధానం వస్తుంది. ఈ రోజుకి రాకపోవచ్చు, వచ్చే సంవత్సరం రాకపోవచ్చు, పై సంవత్సరం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఓర్పు కలిగి ఉండి సమాధానంగా ఉండి నీతిమంతురాలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించక ఇంకెవరి ప్రార్థన ఆలకించాలి? ఆయన ప్రార్థన నీతిమంతుల వైపు. ఎవరైతే నీతిమంతులు ప్రార్థన చేస్తారో ఆయన వైపు తిరుగుంటానంటున్నాడు. ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆయన చెవులు వారి వైపు తిరుగుంటున్నాడు. అదే నిజమైనట్లయితే మనం యథార్థంగా ఉంటే దేవుడు మనం చూడాలి. చూడండి, ఐ హావ్ డన్ ఇట్ అండ్ అదర్ క్రిస్టియన్స్ హాస్ డన్ ఇట్. నేను చేశాను, ప్రభుత్వం అన్నాడు. నేను కూడా ఇలాగా సహోదరి ఇదిగో నేను తప్పుందని నా భార్యకి చెప్పుకున్నా. అలాగే నిజమైన చాలా మంది క్రైస్తవులు కూడా నేను చేశాను. మరి మనం వినబడలేదు, చేసావా చేద్దామా? అసలు అంత దూరం రాకపోతే మంచిది. లాస్ట్ గా మా మధ్యలో లేవంటారా? నిజంగా సంతోషం నాకు. యు ఆర్ బ్లెస్డ్ ఫ్యామిలీ. దేవుడు దృష్టిలో మీరు దీవించబడిన కుటుంబం. దాన్ని అలాగే కంటిన్యూషన్ చేయండి. ఏది రాని మాకు మధ్యలోకి. ప్రైజ్ ది లార్డ్. And you will always do it as long as you are a Christian. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నంత కాలము నువ్వు ఇలాగే ఎదుటి వాళ్ళు ఉన్న పొరపాటుని తప్పుల్ని వాడిని సరిచేయటము, చెప్పటము, వారితో పాటు కలిసి మించి నువ్వు చేస్తూ ఉంటావు క్రైస్తవుడిగా ఉన్నంత కాలం. బట్ షో యువర్ సెల్ఫ్. నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అని వాళ్ళకి చూపిస్తావు. నీలో వాక్యం ఉండి ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉండు. బైబిల్ చెప్తాడు, పోతున్నాడు, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. యు హ్యావ్ మోర్ పవర్ ఓవర్ యువర్ సెల్ఫ్ దాన్ ది ఉమెన్ డస్. స్త్రీ కలిగి ఉన్న శక్తి కన్నా కూడా పురుషునిగా నువ్వు ఇంకా ఎక్కువ శక్తి నువ్వు కలిగి ఉన్నావు. పుట్టుకతోనే దేవుడి లోపల ఆ ఒక వరమును పెట్టున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీలో తప్పిది ఉంది, నీలో తప్పుది చెప్పడం కాదు, కానీ ఆ తప్పుని సరి చేసే ప్రేమను కూడా నువ్వు కలిగి ఉన్నావు. బయట చెప్తావు, లవ్ ఈస్ కరెక్టివ్. లవ్ ప్రేమను ఏం చేస్తారు? సమస్తాన్ని సరిచేస్తుంది. లవ్ కరెక్ట్స్ ఎవ్రీథింగ్. ప్రేమ సమస్తము సరిచేయదు. ఇప్పుడు ఎత్తి చూపించేది, తప్పుని ఎత్తి చూపించేది ప్రేమ కాదండి. ఉన్న తప్పుని సరి చేసేది ప్రేమ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ షీ ఈస్ వీకర్, రికగ్నైజ్ హర్ టు బి వీకర్. ఇప్పుడు ఆమె బలహీనురాలని తెలిసినప్పుడు ఆమె బలహీనురాలని నువ్వు కూడా గుర్తించు. ఆ సంగతి గమనించు. అండర్స్టాండ్ హర్ మిస్టేక్స్. ఆమె యొక్క తప్పులని నువ్వు అర్థం చేసుకో. అండ్ థింగ్స్ లైక్ దట్ అండ్ ట్రై టు కరెక్ట్ హర్. ఆమెలో ఉన్న తప్పులేంటో తెలుసుకొని వాటిని సరి చేసే విధంగా నువ్వు, అది నిజమైన భర్త యొక్క లక్షణమై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆమెకి ఇలా చెప్పాలి ప్రవక్త, సిస్టర్, we are Christians, we should not do that. ఎప్పుడన్నా మనం ఇలాగన్నామా? గొడవలు ఇచ్చినప్పుడు వినపడలేదా? మనం క్రైస్తవులము, మనం ఇలా ఉండొచ్చు అని ఎప్పుడన్నా అన్నామా? గొడవ వస్తే ఏంటో చెప్పరా? మనము క్రిస్టియన్స్ అన్న సంగతి ఫస్ట్ మర్చిపోతాం. కొద్దిసేపు గొడవ ప్రారంభించిన ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు తర్వాత నీలో క్రిస్టియన్ ఉన్నాడు గొడవ అయ్యేంత వరకు. గొడవ అయిపోయిన తర్వాత మళ్ళా నువ్వు క్రిస్టియన్ నీ గుర్తొస్తుంది. ప్రభా అలాగన్నాను, ప్రభా ఇలాగన్నా, ప్రభా నన్ను క్షమించు. మళ్ళా క్రిస్టియన్ వచ్చాను లోపల. నేనంట గొడవ తగ్గేటప్పుడు లోపల లేడా? ఆ కొద్దిసేపు సాతానుని గలిబిలి చేయడానికి నువ్వు వాడుకుంటున్నాడు. ఆ గలిబిలిని దాటడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చి అది నువ్వు దాటాల్సిన అవసరం ఉన్నది. ఆ ఒత్తిడి తెచ్చింది వాడు. ఆ ఒత్తిడిలోంచి బయటికి రావాల్సింది నీవే. ఆ అవ్వ ఆ లూసిఫర్ వచ్చి ఆ కొద్దిసేపు ఆ మాటలు చెప్పినప్పుడు అయ్యా ఆగుతాను, ఆదాం వచ్చేదాకా ఆగుతానంటే ఎలా ఉండేది? బైబిల్ మొత్తం మారిపోయాడు. ఈరోజు ఏ ఒక్క మనిషి చచ్చిపోయాడు కదా, కరోనా వచ్చేది కాదు. ఏంటి కారణం? ఈరోజు
ప్రవక్త నిజంగా ఆ రోజు అవ్వ చేసిన తప్పుకి ఈ భూమి మీద మరణం వచ్చింది. అది రాకపోతే ఈ రోజు అదే ఏదైనా తోటలో మనమందరం ఆదాము అవ్వలతో ఆడుకుంటా ఉండేవాడు. గమనిస్తున్నారు? ఒక చిన్న తప్పు ఈ రోజు ఇంత పెద్ద పని చేస్తుంది. అయితే ఇంత తప్పు చేసినప్పటికీ ఆమె బలహీనమైన ఘటన అని ఎంచినప్పటికీ కూడా దేవుడు మిగతాన దేవుడు. హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ వెహికల్ వెసల్. ఆయన బలహీనమైన ఘటమైన భార్యకి కూడా దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏమన్నా ఇక్కడ ఆ స్త్రీని ఆ సర్పం మోసగించినప్పుడు వాడి యొక్క సంతానాన్ని భూమి మీదకి తీసుకురావడానికి వాడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అదే స్త్రీలో నుంచి మళ్ళా దేవుడు తన యొక్క సంతానం తీసుకుని వచ్చినాడు. వాడు చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు, దేవుడు అక్కడే కట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ ఈస్ యూజింగ్ వీకర్ వెసల్. ఇప్పుడు అదే స్త్రీలో నుంచి దేవుడు ఏం చేశారంటే ఆ బలహీనమైన ఘట్టాన్ని వాడుకుంటా దేవుడు ఆదాము యొక్క సంతానాన్ని ఆమె లోపలికి వచ్చే విధంగా ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని ఎవరు తప్పించగలరా? పనిష్మెంట్ వచ్చింది అయినా కూడా దేవుడు ఆమెను అక్కడ ఉపయోగించుకొని ఆదాము యొక్క సంతానం భూమి మీద తీసుకొని వచ్చున్నాడు. అబ్రాహాము బలవంతుడా, శారా బలవంతుడా? స్ట్రాంగర్ వేశారు. మరి ఇక్కడ శారా ఎవరు? ఒవికా వేశారు. అయితే గమనించండి, ఇప్పుడు దేవుడు శారాకి వాగ్దానం ఇచ్చాడా, అబ్రాహాము వాగ్దానం ఇచ్చాడు? అబ్రాహాము వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏమన్నాడంటే నీకు శారాకి కుమారుడు పుడతాడు. ఇక్కడ స్ట్రాంగర్ వేశారు, ఒవికా వేశారు. ఈ రెండింటికి కూడా దేవుడు యొక్క ఆలోచనలో ఒక ప్లాన్ ఉన్నది. దేవుడు యొక్క ఆలోచనలో ఆయన ఒక పని చేయాలని సంకల్పించున్నాడు. అబ్రాహాముకి ఒక్కడికి దేవుడు చేయడం లేదండి, శారాకు ఒక్కడ కలిపి. అంటే బలహీనమైన ఘటమైనప్పటికీ వీకర్ వెసల్ అయినప్పటికీ కూడా దేవుడు యొక్క ప్లాన్ లో ఉన్నది. అవ్వ కూడా దేవుడు యొక్క ప్లాన్ లో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడికి ఏం చేశారంటే సంఘము కూడా ఈరోజు వీకర్ వెసల్. ఇదే సమయంలో క్రీస్తు భార్య అని కారణం చేత క్రీస్తు మనకన్నా స్ట్రాంగర్ వెసల్. బలమైన గతమైన ఇప్పుడు ఆయనలో వచ్చి మనం వచ్చాము. ఇప్పుడు మనము కూడా బలంగా తయారవ్వాలని చెప్పి దేవుడు మన నిమిత్తం కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలిగి ఉన్నాడు. లెట్ మీ కంక్లూడ్. త్వరగా ముగిస్తున్నాను. దేవుడు ఎటువంటి ప్లాన్ కలిగి ఉంటాడంటే బలంగా ఉండే వాళ్ళ నిమిత్తము దేవుడి దగ్గర ప్లాన్లు ఉన్నాయి, బలహీనంగా ఉండే వాళ్ళ నిమిత్తం కూడా దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. ప్లాన్ అంటే నా ఉద్దేశం, ఒక ఇంట్లో చెట్లకి ఇంట్లో మంచినీళ్ళు పోసే ఒక వ్యక్తి ఉన్నారు. దూరంగా అక్కడ చెరువు ఉండేది. ఇంటి లోపల కొండలు ఉన్నాయి, డ్రమ్ములు ఉన్నాయి. దీనింటే నీళ్లు పోయడానికి ఒక పనివాళ్ళు పెట్టుకున్నారు. ఈ పనివాళ్ళు ఏం చేశారంటే దూరం నుంచి ఉన్న చెరువులోంచి నీళ్లు తేవాలి కాబట్టి ఒక కాడిని తీసుకొచ్చారు. కాడి దాన్ని కావడండి. కావడంటే ఐడియా ఉందండి ఎవరికన్నా? 2 బిందెలు ఉంటాయి, ఒక కర్ర ఉంటుంది, ఇటు ఇటు తాడు కట్టి మధ్యలో బిందెలు పెట్టుకుని నీళ్ళు నింపి మోసుకొని వస్తూ ఉంటారు. కొంచెం పల్లెటూరు వాతావరణం తెలిసి తెలుస్తుంది. ఒకేసారి 2 బిందెలు మోసుకొని వచ్చేవాడు. అయితే ఆ కాలంలో బిందెలు లేవు కాబట్టి కుండలు ఉన్నాయి, కుండలు మోసుకొని వస్తున్నాడు. అయితే ఒక కుండకి కింద చిల్లు ఉన్నది. దేర్ ఇస్ ఎ లీక్ ఇన్ అదర్ పార్ట్. అవతల కుండలో ఒక చిన్న చిల్లు ఉన్నది. ఇతను 2 కుండలు నిండా నీళ్లు పెట్టుకొని వస్తున్నాడు. ఇంట్లోకి వచ్చి పోసేటప్పటికి ఒక కుండలో సగం నీళ్ళు కిందకి అయిపోతున్నాయి, సగమే వస్తుంది. ఈ కుండ బాధపడతాడు. నా యజమాని అంటే కాడి మోసే అతను, కావడి మోసే అతను ఎంతో ప్రయాసంతో బాగా నుంచి అంత దూరం నుంచి నీళ్లు మోసుకొస్తా ఉంటే నేను అన్ని వృధా చేస్తాను. నాలో ఉన్న ఈ చిన్న బలహీనత, స్మాల్ వీక్నెస్ ఇన్ ద పాట్, ఇట్స్ లైక్ ఎ లీక్. ఆ చిన్న బలహీనత కారణం చేత నీళ్ళని బయటికి పోతాయని చెప్పి ఆ కుండ బాధపడుతున్నాను. అయితే కుండ ఎంత బాధపడినప్పటికీ కూడా అది తన లీక్ని సరి చేసుకోలేదు. రైట్? ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? మరి మళ్ళా బలహీనత ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకునేవైతే నువ్వే సరి చేసుకుంటావు. సరి చేసుకోలేని బలహీనత ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దేవుడికి సమర్పించుకోండి. నువ్వు ఇదిగో ప్రభా, నాలో బలహీనత ఉన్నది, ఇది నా అంతటగా నేను దాటి రాలేను ప్రభా, ఈ బలహీనత నుంచి తీసేసే ప్రభా. అయితే ఒక మాట చెప్పాలి, దేవుడు నిన్ను తయారు చేసినప్పుడే నీ లోపల లీకులు పెట్టలేదు. నువ్వు జీవించే విధానం బట్టి ఆ రంధ్రములు పట్టము, ఆ లీకులు రావడం అనేది జరిగింది. అయితే నిజమైన వాడు ఆ కావిడి మోసి అతను ఏం చేశాడు తెలుసా? రోజు ఆ కుండ బాధపడుతుంటే ఒకరోజు కుండ అన్నది, ఇదిగో నన్ను తీసేసి వేరే ఒక మంచి కుండ నువ్వు పెట్టుకోవచ్చు కదా. ఈ కుండని తీసుకొచ్చి అతను
ఇలా మోసుకొని వస్తున్నప్పుడు ఈ కుడి పక్కన మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఎడం పక్కన ఏమీ లేవు. ఈ కుండను తీసుకొస్తా నీళ్లు మొత్తం ఇంట్లో నింపేసిన తర్వాత అతను బయటకు వస్తా చూపించాడు. రోజు నీకు జ్ఞాపకం ఉందో లేదో, నీకున్న రంధ్రం కారణం చేత నేను ఇటు పక్కనే మోసుకుంటూ వచ్చామని నేను. నీకున్న రంధ్రం వల్ల వచ్చే నీరు వల్ల ఈ మొక్కలని ఎదిగినాయి ఇక్కడ. అంటే నువ్వు సరైన నిర్మాణకుడి చేత నువ్వు ఉన్నప్పుడు నీలో ఉన్న బలహీనతను కూడా దేవుడు బలవంతంగా మార్చుకోవాలి. ఆయన బలంగా నువ్వు వాడుకున్నాడు. అయితే నువ్వేం చేయాలి? నువ్వు సమర్పడగలిగి ఉండాలి. ఇప్పుడు ఆ కుండ ఏం చేస్తుందంటే ఇటు పక్కన అటు పక్కన యజమాని ఎటు తిప్పితే అటే ఉండిపోతాడు. ఆయన రోజు వచ్చేటప్పుడు ఇటు పక్కన అన్ని చెట్లు మొలిచినాయి. మరి ఇటు బలంగానే ఉంది కదా కొండ, ఇటు పక్కనే ఉన్నాయి, ఏమి లేవు. అంటే ఇప్పుడు ఎవరు వాడుకున్నాడు? అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? రోజు ఈ కుండని ఇటు పక్కనే పట్టుకున్నా, చేయి నొప్పి పుట్టినా కూడా, నీళ్లు పోతున్నా కూడా, నీళ్లు వేస్ట్ అవుతున్నా కూడా ఆ నీటిని సక్రమమైన రీతిలో ఉపయోగించే విధముగా ఒక లీక్ నేను వాడుకున్నాను. ఈ రోజు మనలో ఉన్న బలహీనతలు కూడా నువ్వు దేవుడిని సమర్పించుకుంటే దేవుడు అదే బలంగా మారుస్తాడు. ఈ లోపల నుంచి ఓ మాట చెప్తా, కోపం తెచ్చుకోమాకండి. కొంతమందికి చాలా ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఎవరు మాట్లాడు? ఇప్పుడు సంఘంలో మాత్రం ఆమె చెప్పు, బయట మాత్రం చాలా ఎక్కువ మాట్లాడతావు. అయితే అంట నీకున్న బలహీనత ఎక్కువగా మాట్లాడతావు. అయితే అంటే అది నీ బలం అంట. నువ్వు సువార్త కొరకు దాన్ని వాడు, బలం అయిపోలా మనం వాడం. కొంతమందికి ఒక అలవాటు ఉండదు, ఎక్కువ మందితో మాట్లాడే అలవాటు ఉండదు. కొంతమంది కొద్ది మందితో మాట్లాడే అలవాటు ఉండదు. ఎక్కువ మందితో మాట్లాడే అలవాటు ఏంటంటే మొత్తం ఇంకా లోకంలో సంగతులు మొత్తం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు నేనేమంటానంటే ఆ లోకపు సంగతులు మాట్లాడటం, ఎక్కువ మందితో మాట్లాడే అలవాటు కలిగి ఉన్నప్పుడు దాన్ని స్వార్థ కొరకు మారితే నువ్వు దేవుడి నిమిత్తం ఎక్కువ ఆత్మ సంపాదించడం అవుతావు. నీకు బలం ఉన్నది, నీకు శక్తి ఉన్నది. ఇది నువ్వు దేవుడి యొక్క పరిచయం కొరకు వాడు. దేవుడిని వాడుకోడు. నాలో బలహీనత ఉంది, అలాగే ఉండిపోవద్దు అంటున్నా. దేవుడి నిమిత్తము ఆలోచన చేసి ఒక ప్లాన్ ఉన్నది, దాన్నేంటో నువ్వు కనిపెట్టు. అది కనిపెట్టిన తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పులు చాలా బాగుంటాయి. స్టార్టింగ్ బాగోదండి, అసలు బాగోదు. బాగోకపోయినా నువ్వు అలాగే ఉండు, ఏం పర్వాలా. బైబిల్ చదువుతా ఉన్నావు, చదవగానే మొట్టమొదటిసారి అర్థమైపోయిందా? కానీ చదవట్లా. ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిసారి ప్రార్థన వచ్చేసిందా? గంభీరమైన ప్రార్థన వచ్చేసిందా? ఆకాశ అగ్ని దిగిపోయినదా? రాలేదే. మరి తర్వాత జరుగుతున్నాయి. ఇదేంటి? నువ్వు పుట్టగానే పద్యాలు పాడేసావా? పాటలు పాడేసావా? ఎప్పుడొచ్చింది? నీ ఇంట్లో తల్లిదండ్రులు రోజు మాట్లాడే భాష నీకు రావాలంటే 3 ఏళ్ళు పడుతుంది. దేవుళ్ళకి వచ్చి నీకు ఎంత పట్టాలి? పైగా మనకి ఇంకో రకంగా ఒక చిన్న సమస్య కూడా ఉన్నది. ఈ బైబిల్ని ఇలాగ రాయటం. చాలా మందికి బైబిల్ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న భాష. అయితే నేనంట భాష ఎలాగున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిసి నీకు అర్థం. కాబట్టి నువ్వు బలహీనుడు అని ఎంచినప్పుడు అది నువ్వు తెలుసుకొని ఉంటే అది చాలా మంచిది. రెండోది, మన కుటుంబంలో బలహీనలో ఒకరు ఉన్నారని తెలిసినప్పుడు ఖచ్చితంగా వారి మీద మీరు ప్రేమ చూపించాల్సిన వాళ్ళే ఉన్నారు. వాడిని తోసేయద్దండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, తల్లి ఇంట్లో ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది తెలుసా? అమ్మా గట్టిగా చెప్పు. చిన్నోళ్ళ పెద్దోళ్ళ? ఎవరైతే సరిగా ఉండరో తల్లి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తారు, ఎవరంటే ఇష్టం అమ్మా నీకు చెప్పు? ఎవరంటే ఇష్టం? ఇప్పుడు ఒకవేళ నాకు పెద్దోళ్ళు అంటే ఇష్టం ఉన్నాను, చిన్నోళ్ళు ఎవరు నాకు తెలిసి నువ్వే వేకర్ ఇంట్లో. లేదు చిన్నోళ్ళు అంటే ఇస్తాను, నాకు అనుకున్నా నువ్వే వేకర్ వేసేది ఇంట్లో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు అందుకే అమ్మ అంటే నువ్వు ఇష్టం. అంటే మామూలు నువ్వంటే ఇష్టం లేదు అమ్మకి. ఇది ఒక గొడవకి కారణం చెయ్యొద్దు. అక్కడ ఉద్దేశం ఏంటంటే తల్లి ప్రేమ ఎలా కూడా తల్లికి తెలుసండి. ఇద్దరిలో ఎవరు లోపల స్ట్రాంగ్, ఎవరు లోపల వీక్ అని తల్లికి తెలుసు. అయితే తల్లి చెప్పదు వాళ్ళు బలహీనలు వీళ్ళు బలహీన. తల్లి పిల్లలకి ఎప్పుడు చెప్పదండి. అలా చెప్తే తల్లి కాదు.
తల్లి ప్రేమను చూపిస్తుంది. మీరిద్దరూ సమానమే నాకు అంటుంది ఎంతసేపు. ఆమెను త్యాగం చేసుకుంటుంది. మీరిద్దరే కరెక్ట్, నేనేమో సరిగ్గా చుట్టలేదంట ఎంతసేపు. అది నిజమైన తల్లి ప్రేమ. అయితే నిజంగా తల్లి అలాంటి మాట్లాడదంటే ఆ ఇంట్లో 2 పిల్లలు ఉండి, 4 పిల్లలు ఉండి, 5 మంది 10 మంది ఉండాలి. వాళ్ళు ఏం గ్రహించాలంటే మా అమ్మ మేము గొడవ పడకుండా ఉండడం ఇష్టపడ్డది గ్రహించాలి. అలా ఉంటాం ఈరోజు. 2 నాలుగు కూడా ఒక డ్రెస్ తెచ్చారు, ఎలా ఉంటుంది ఇంట్లో? ఎవరికి డ్రెస్? తల్లి చెప్పాలా ఇంకెవరికో, తండ్రి చెప్పాలి డ్రెస్ ఎవరికి కాదు, ఎలా ఉంటుంది? ఇది నాకు కాదులే అయి ఉంటుంది, కాదులే నీకే అయి ఉంటుంది నాకు తెలుసు. ఇంకా వాళ్ళు ఏం చెప్పాలి? ఓపిక పట్టండి అంటారు. అదే దేవుడి విషయంలో కూడా దేవుడు ఏదో ఒకటి ఇచ్చినప్పుడు, ప్రభా ఇది నాకేనా లేదంటే ఇది నాకు ఇచ్చావా అని నువ్వు అడిగాల్సిన పని లేదు. దేవుడు నీకు ఇచ్చేంత నువ్వు ఆగరాదు. ఇంటికి వచ్చి దాకా రాదా? దేవుడు కృప ఆయన దగ్గర నుంచి బయలుదేరి దాకా రాదా? ఆయన వరం బయలుదేరి దాకా రాదా? అలాగే ఇంటిలోకి వచ్చి దాకా రాదా అంటారు. అది నీదైతే నీ దగ్గరికి వస్తుంది. ఓపిక పట్టి రాదంటున్నా. ఈలోపే అసూయ వచ్చేసింది, ఫ్యాషన్ వచ్చేసింది, ముఖం మారిపోయింది, ముఖం కలర్ మారుతాడు. మీరు ఇప్పుడు పెయింటింగ్ అయ్యాక గులాబీ రంగులోకి వస్తుంది మొహం. ఏం జరిగింది? అసూయ లోపలికి వచ్చినప్పుడు మొహంలో కళలో కనిపిస్తుంది, ముఖాన్ని ఎరగజేసింది. ఏంటి కారణం? మా అమ్మాయి ఇక్కడ ఉన్నది. ఇంతకుముందు స్మైల్ ఒక్కతే ఇంట్లో, మైకేల్ లేడు. మొన్న హైదరాబాద్ వెళ్ళి వచ్చినాను, సిస్టర్ ప్రేయర్కి వెళ్ళి వచ్చినప్పుడు రిటర్న్లో వస్తా అక్కడ దాకా వెళ్ళాం కదా అని గతంలో స్మైలీకి ఎక్కడైతే షాపింగ్ చేశానో అక్కడికి వెళ్ళి కొన్ని తీసుకోవడం జరిగింది. మైకేల్కి మాత్రమే తీసుకున్నాను. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాస్తవంగా స్మైల్ ఎలా ఉండాలి? ఇంకో చోటికి వెళ్ళినా స్మైలీకి మాత్రమే తీసుకున్నాను, మా మిస్సెస్కి తీసుకోవాలి. ఇప్పుడు ఆమె ఎలా ఉండాలి? అయితే నేను ధైర్యంగా చెప్పగలను, మా ఇంట్లో సమస్యలు. మా మామ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనకి కూడా తెలుసు. ఎవరికి ఎక్కడ ఏది అవసరం ఉంటుందో అది వాళ్ళకి ఇంటికి వస్తారో వాళ్ళకి తెలుసు. సో అక్కడ కాంపిటీషన్ అన్నది లేదు. వాళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడం మాత్రమే అక్కడ ఉండదు. నేను అంటాను, ఇంట్లో ఒక వ్యక్తి మాట మీద కుటుంబం అంతా నడిచినప్పుడు ఆ కుటుంబం అలాగే ఉంటుంది. అదే జరగాలి. సంఘంలో కూడా అదే జరగాలి. అలా లేనప్పుడు సంఘంలో ఎవరికి వాళ్ళు పెత్తనం తీసుకున్నప్పుడు సంఘాలు కూలిపోతా ఉంటాయి. అదంతా ఏంటంటే ఒక మాట అనుసారంగా, ఒక మాట ప్రకారంగా, ఒక మాటకి గౌరవం ఇచ్చి అలా ఉన్నప్పుడు అలా జరిగిపోతూ ఉంటుంది. ప్రజలో అని అనుకుంటా ఉంటాను. 100 మంది చూసినప్పుడు 100 మంది లాంటి సమస్య ఏదో చాలా బలి ఉంటాడని. అయితే ఇప్పుడు నమ్ముతా ఉన్నా వాళ్ళ కుటుంబాలు ఏమీ లేవని. ప్రజలో ఏమైనా చిన్నవి రావచ్చు పోవచ్చు అని. అయితే అవి పెరిగి పెద్దవి కానీ ఎప్పుడు స్మైలింగ్ ఏం చెప్తామంటే, చిన్నోడి విషయం మైకేల్ విషయంలో అవసరమైతే తిడతాము కూడా, నువ్వు పడాల్సిందే. ఎందుకని? ఎవరన్నా వచ్చి ఇదేంటిది మైకేల్ ఇలా చూస్తారు ఇలా చూస్తారు అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? మా అమ్మ నాన్న చుట్టం కాదు, నేను కూడా మైకేల్ని చూడాలి, నా బాధ్యత ఇది. అది నీకు తెలియాల్సిన. ఇంట్లో పెద్దగా ఉన్నవాళ్ళు చిన్నగా పుట్టిన వాళ్ళ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. వింటున్నారా? ఏదో ఆమె చెప్పట్లా, చెప్పాల్సిన చెప్పండి. పెద్దగా పుట్టిన ఇంట్లో మీరేం చేయాలో బాధ్యత కలిగి ఉండాలి. మీ తర్వాత పుట్టిన వాళ్ళ విషయంలో వాళ్ళ పట్ల మీరు అసూయ కలిగి ఉండే ఉండదు, లేకపోతే మంచిది, ఉండకూడదని కోరుకుంటున్నా. అలాగే చిన్నవాళ్ళు కూడా మీ సమయం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ విషయం మీరు బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ మీరే ఇంట్లో స్ట్రాంగ్గా వేసలేమో తెలియదు, ఒకవేళ పెద్దవాళ్ళు ఇంట్లో మీరే స్ట్రాంగ్గా వేసలేమో తెలియదు. కాబట్టి ఎవరు వీక్గా ఉన్నారో చూసి వాళ్ళని కలుపుకొని పోయే మనసుతో మీరు కలిగి ఉండాలి. అది పరిచయంలో కానీ, దేవుడి యొక్క ప్రేమలో కానీ, కుటుంబంలో కానీ ఎక్కడైతే మీ యొక్క అవసరం ఉన్నదో నిశ్చయంగా దాన్ని మీరు పట్టుకొని ముందుకు పోవాల్సిన వాళ్ళై ఉన్నారు. ఎవరు మీరు నిజంగా దేవుడి యొక్క కుమారుడు కుమార్తెలు అయితే కోపం రానివ్వకండి, కూర్చోండి. ఇంట్లో అక్క ఉన్నది, చెల్లి ఉన్నది, అన్నున్నాడు, తమ్ముడు ఉన్నాడు, లేదంటే అన్న చెల్లి ఉన్నారు, ఎవరున్నా కూడా మీరు ఒకళ్ళ తప్పులు మీకు కనిపిస్తే కూర్చోండి, మోకాళ్ళ మీద కూర్చోండి, బైబిల్ మధ్యలో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు అండి, ప్రభా ఇదిగో నా సహోదరి సమస్యని తీసే ప్రభా. అటువంటి కుటుంబాలు ఉన్నాయా ఈరోజు? గొడవ జరిగితే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసే కుటుంబాలు మనం కలిగి ఉన్నామా? చెప్పనా? ఇతర దేశాల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ కంట్రీస్, బట్ సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ టూ. ఇతర దేశాల్లో జరిగే దాని గురించి మీరు మాట్లాడుతున్నా. అయితే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. అయితే కొంచెం డెవలప్డ్ ఫ్యామిలీస్ జరుగుతూ ఉన్నాయి, ఏమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జరుగుతూ ఉన్నాయి. భార్య భర్తలు గొడవ అవుతుంది.
భర్త వాట్సాప్ని భార్య బ్లాక్ చేస్తుంది. భార్య వాట్సాప్ని భర్త బ్లాక్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఒక మెసేజ్ పెట్టి స్విచ్ ఆఫ్ చేస్తాడు. అయిపోయింది. ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ? ఒక మాట చెప్పనా, నువ్వు మాట్లాడాలి అనుకున్నా మాట్లాడకూడదు అనుకున్నా నీ జీవితానికి ఆమె భార్య, నీ జీవితానికి ఆమె భర్త. అది నీకు అర్థమైతే నువ్వేం చేస్తావు? స్విచ్ ఆఫ్ చేసా మళ్ళీ ఆన్ చేయాల్సిందేగా, బ్లాక్ చేసా మళ్ళీ అన్బ్లాక్ చేయాల్సిందేగా. అసలు ఎందుకు చేయటం? గొడవ పెంచుకోవడం కాదు, ఓపిక పచ్చదు. దేవుడిని మధ్యలో తీసుకున్నాడు. దేవుడు మీ నిమిత్తముగా ఆయన కలిగి ఉన్న ఆ యొక్క ప్లాన్ ఏంటో అది తెలియచేయండి. అక్కడ అవ్వ బలహీనరాలుగా ఉన్నది, అయితే ఆదాము అక్కడ స్ట్రాంగ్గా ఉంది. శారా బలహీనరాలుగా ఉన్నది, అబ్రహాం బలంగా ఉన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే స్త్రీ బలహీనంగా ఉన్నదో అదే కుటుంబంలో దేవుడు పురుషుడిని బలవంతుడిగా పెట్టున్నాడు. అది ఆమె గ్రహించాలి. శారా సొంత నిర్ణయం తీసుకున్నది, కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైన స్థితికి వచ్చినది. ఇప్పుడు దేవుడు మొత్తం సరి చేశాడు. అవ్వ విషయం అలాగే జరిగినది, దేవుడు అక్కడ సరి చేశాడు. అయితే అవ్వ తర్వాత లోపడింది, మళ్ళా పొరపాటు జరగల. శారా లోపడింది, మళ్ళా పొరపాటు జరగల. అయితే బలహీనమైన ఘటన తెలుసుకున్నది, ఇది నా పని కాదు, నేను ఇక్కడ వేలు పెట్టకూడదు. ఆమె తెలుసుకున్నప్పుడు అక్కడ బలమైన ఘటనగా దేవుడు ఉంచిన వాళ్ళు ఆ యొక్క స్థానంలో వాళ్ళు నిలబడినప్పుడు దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు క్రీస్తు ప్రభువును చూపించున్నారు. ఈరోజు నిజంగా సంఘం యొక్క స్థితి కూడా అదే. సంఘము అవ్వలో ఆదాములో ఏదైనా తోటలో ఉన్నప్పుడు అవపరంగా తప్పు చేసింది, ఆమె సరి చేసుకున్నాడు. అయితే అప్పటికి తప్పు జరిగిపోయాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యూదుల సంఘము ఆ విషయంలో తప్పు చేసినది, అక్కడికి సమయం దాటిపోయాడు. ఈ రోజు మనం ఇంకా సమయాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మనలో ఏం తప్పు ఉన్నాయో, యేసుక్రీస్తు భార్యగా మాతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు భార్య స్థానంలో మనం ఉన్నాం. మనం నిజంగా బలహీనమైన గడమ నుంచి దేవుడు మన నిమిత్తము బలవంతుడిగా ఉండే పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినాం. మనం పరిశుద్ధాత్మకు అనుమతించినట్లయితే ఆయన మనం సరి చేస్తాడు. ప్రేమకు అనుమతించినట్లయితే ప్రేమ మనల్ని సరి చేస్తుంది. కొన్నిసార్లు చూడండి, మనం చెప్తా ఉంటాం ఎదుటోళ్ళు. అయితే పరిశుద్ధాత్మ చెప్పేటప్పుడు కూడా నువ్వు అలాగే చేస్తే కుటుంబం ఉంటుందా? కొన్నిసార్లు మనకి కోపం వస్తుందండి. కోపంలో మనం ఏం చేస్తామంటే నేను చెప్పేదే చెప్తా తప్పేతో అంటాం. అది నడవదు దేవుళ్ళో. దేవుడికి నువ్వు చెప్పాల్సిందో చెప్పు, ఆయన వింటున్నాడు కదా. మరి ఆయన చెప్పడం ఎందుకు ఏమంటున్నావు? అలాగే సమస్య వచ్చినప్పుడు సమస్యను చెప్పడమే కాదు, పరిష్కారం కూడా నాది. వాక్యానికి లోబడే వాళ్ళు సమస్యని పరిష్కరించుకోవాలని చూస్తారు. వాక్యానికి లోబడిన వాళ్ళు సమస్యని పరిష్కరించాలని చూస్తారు. రైట్? ఇప్పుడు ఈరోజు మన యొక్క స్థానం ఏంటంటే క్రీస్తులో ఆయన యొక్క భార్య స్థానంలో మనం ఉన్నాం. అంటే మనము సరిచేయబడే వాళ్ళకి అక్కడ ఉన్నామండి. దేవుడికి మనం అనుమతిని ఇవ్వాలి. నేను బలహీనరాలని, నేను ఇంతే, నేను ఎలా అనుకుంటా అనే దానికి నిర్ణయానికి వచ్చి అలాగే ఉండిపోవద్దు. ప్రభా నేను మారాలి, నేను మార్పు చెందాలి, పరిపూర్ణంగా నేను మారాలి, పరిపూర్ణమైన మానవ స్వరూపంలో నేను కూడా ఉండాలి. ఆ విధంగా నాలో మార్పులు తీసుకురా ప్రభా అని నువ్వు దేవుడికి ఒక సమర్పణ కలిగినప్పుడు, యథార్థమైన హృదయం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా మారుస్తాడు. అటువంటిది ఈరోజు మనం కలిగి ఉండాలి. ఎందుకు నా మాట చెప్తానంటే నువ్వు ఎంత బలహీనమైన ఘట్టమైనా కూడా దేవుడికి నీ నిమిత్తముగా ఒక ప్లాన్ ఉన్నది. ఆయన ప్లాన్ ప్రకారంగా చేయాలంటే నువ్వు సమర్పణ కలిగితే ఆయన చేయగలడు, లేకపోతే చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరూ దీవించును గాక.